పర్మిషన్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయంట. సో మీరందరూ ఎక్కడ ఉండాలంటే ఇంట్లో ఉండాలి. మరి ఇంట్లో ఉంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? అది మన ఆహాలోనే దొరుకుతుంది. ఇవాళ రేపు తెలుగు వాళ్ళందరి కొత్త అలవాటుగా మారింది ఆహా. 100% తెలుగు కంటెంట్ ఇచ్చే ఆహా ఇప్పుడు సేనాపతిని December 31 న్యూ ఇయర్కి ఒక్కరోజు ముందు సెలబ్రేట్ చేసుకోండి అంటూ మనందరికీ ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పటికే రేజ్ ఆఫ్ సేనాపతి, అలాగే ద వరల్డ్ ఆఫ్ సేనాపతి అని మనకి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ ఎంత ఆకట్టుకుంటున్నాయంటే ఇది పవన్ సాధినేని గారి సినిమానా అని అంత ఆకట్టుకుంటూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన జోనర్ని మార్చారు అండ్ ట్రెండ్ని సెట్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. సార్ మీరు వచ్చిన తర్వాతే కళొచ్చింది సార్. ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు. అండ్ మీరు ఎలా స్టార్ట్ అవ్వగానే మీరు రాగానే ఆ కళ వచ్చేసింది అనమాట. సేనాపతి, అధిపతి, కింగ్ వచ్చేసారు. సో వెల్కమ్ సార్. సో ఇప్పుడే ఆహా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. 13 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండి. 18 నెలల్లో ఇంతమంది ఆహా వైపే చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆహా అలాంటి కంటెంట్ ఇస్తుంది. ఆహా ఆల్వేస్ మనల్ని అనిపిస్తుంది ఆహా అని. సో మరి ఎన్నో అద్భుతమైన సిరీస్ని, సినిమాల్ని మనందరికీ అందించిన ఆహా December 31 సేనాపతితో మనందరినీ అలరించడానికి ముందుకు వచ్చేసింది. దీంట్లో బోలెడన్ని ట్విస్ట్లు, టర్న్లు, యూటర్న్లు, సర్ప్రైజ్లు, సస్పెన్స్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనందరినీ పలకరించబోతుంది. డెఫినెట్గా సుష్మిత కొణిదెల గారు అండ్ విష్ణుప్రసాద్ గారు నిర్మాతలుగా, పవన్ సాధినేని గారి దర్శకత్వంలో, శ్రవణ్ గారి సంగీత సారథ్యంలో, వివేక్ గారి కెమెరా ఆధ్వర్యంలో, మన రాజేంద్ర ప్రసాద్ గారు, మనందరికీ ఎంతో ఇష్టమైన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ అగస్త్య, ఇలా ఎంతోమంది యాక్టర్స్ నటించిన అమేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మన సేనాపతి December 31. నోట్ దిస్, సేవ్ దిస్. వెల్, సో మరి నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. దానికంటే ముందు రేజ్ ఆఫ్ సేనాపతి చూసేసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం టంగ్ ట్విస్టర్. రేంజ్ డెఫినెట్గా అండి. రేజ్ ఆఫ్ సేనాపతి రేంజే వేరనమాట. సో ముందు దాన్ని చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. సార్ ఇప్పుడే చూసాం సార్. కృష్ణమూర్తి గారి పుట్టలో వేలు పెడితే చంపేస్తారనమాట అసలు. సో ఎస్, ఆయన నిజంగానే యాక్టింగ్లో కింగ్. సీరియస్లీ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు 45 ఏళ్ల ఈ సుదీర్ఘ జర్నీలో ఎన్నో సినిమాలు, ఎన్నో అద్భుతమైన చిత్రాలు. 45 ఏళ్ళు అండి. ఇప్పటికీ చూసారు ఆయన యంగ్ అండ్ ఎనర్జెటిక్. సో ఆయన F2 లాంటి సినిమాల్లో నవ్వించగలుగుతారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు, హీరోగా, నాన్నగా, మామయ్యగా, ఫ్రెండ్గా, ఇలా ఎన్నో రోల్స్లో ఆయన ఎన్నో చిత్రాల్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడం జరిగింది 45 సంవత్సరాలుగా. అయితే మొట్టమొదటిసారిగా ఇలాంటి రోల్లో చూస్తున్నామండి. ఇది చాలా సరికొత్తగా కనిపిస్తుంది. సో సేనాపతికి అధిపతి మీరే అని మాకు తెలుసు. సో ముందుకు నడిపించేది మీరే అని తెలుసు. సో ఇలానే మరిన్ని చిత్రాల్లో మీరు మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, నేను ఇందాక చెప్పినట్టు ఏమండి, పాజిటివిటీ ఎక్కడ ఉంటుందంటే పాజిటివ్ థాట్స్ ఉన్న పర్సన్స్లో, అంటే వాళ్ళు ఇక్కడ మన దగ్గర, మన ముందు, మన సెట్లో ఉంటే కనుక వస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఆనందంగా ఉంచుతూ ఆనందభరితమైన చిత్రాలని మనందరికీ అందించే వ్యక్తి. నాకు ఆయన సినిమాలతో పాటు ఆయన స్పీచెస్ కూడా చాలా ఇష్టం అండి. ఆయనే అల్లు అరవింద్ గారు. సో ఐ రిక్వెస్ట్ ద లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సార్ మొదటగా మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు, అందుకనే సార్ నేను మిమ్మల్ని పిలిచాను. అలా గబుక్కుని చెప్పకుండా పిలిచేస్తే ఎలా నేను అనుకోలేదు. నా మైక్ నేను తెచ్చుకున్నాను. ఓ సార్, మాకు అలవాటు అయిపోయింది సార్, అందుకనే అడగలేదు మైక్ అని. కరెక్ట్, యా ప్లీజ్ సార్. అంటే నేను అనుకున్నాను అందరూ వచ్చిన తర్వాత అందరినీ పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది, మీడియాకి బాగుంటుంది, ఒక స్టిల్గాను బాగుంటుంది అని అనుకున్నాను. ఇలా ఒక్కదాన్ని నేను మాట్లాడేసి నేను వెళ్ళిపోయి కూర్చుని మళ్ళీ సార్ మీరు ఏదంటే అదే సార్, అలానే చేద్దాం, మారుద్దాం ప్రోగ్రామ్, అట్లా మారుద్దాం. అందరూ వచ్చిన తర్వాత నేను మాట్లాడితే బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు ఇలా వెళ్ళిపోయి మాట్లాడేసి అక్కడ కూర్చుని. సార్ కానీ నాకు ఒక్క డౌట్ ఏంటంటే, రాయం ప్రసాద్ ఏం చేయమంటావు? నా సపోర్ట్ చేశాను. ఓకే సార్, ప్రాబ్లం లేదు. అయితే నేను కూడా మిమ్మల్ని ఫాలో అయిపోతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అరే ఇది ఎవరికి ఒక దాని పేరు రాసేయండి, అసలు నాకు ఒక పని అయిపోతుంది, అరవింద్ గారి మైక్ అని చెప్పి. సో థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే ఒక పని చేద్దాం, ఒక్కొక్కరి స్పీచెస్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. అలా నేను చిన్నప్పని పిలుద్దాం అనుకుంటున్నాను. ముందుగా రాకీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రంలో
ఎంతసేపు కనిపిస్తారో, ఎలా కనిపిస్తారో, ఏ రోల్లో కనిపిస్తారో తెలియదు, కానీ నేను చూసినంతవరకు టీజర్ ట్రైలర్లో బాబోయ్ ప్రతి ఒక్కళ్ళ రోలు భలే ఉందే అనిపించేస్తుంది అనమాట. అందులో ఒకటి మైక్ లేదు కదా మనకు, నా మైకే ఇవ్వాలా? ఇప్పుడు కొంచెం భయమే నాకు అందరికీ మైక్ ఇవ్వాలంటే. ఇంకో మైక్ తీసుకుని రండి. రాకికం. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మేడం. అలాగే ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది పవన్ సార్కే. సార్ థ్యాంక్ యూ సార్, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలాగే విష్ణు సార్కి, సుష్మిత మేడం థ్యాంక్ యూ మేడం. అండ్ నరేష్ అన్న, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను మూవీలో. అంటే అన్న ఒక హీరో అన్నట్టు కాకుండా నాతో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రావెల్ అయ్యేవాడు అన్న. థ్యాంక్ యూ అన్న, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. థ్యాంక్ యూ. అప్పుడే అయిపోయిందా? ఇది థ్యాంక్స్ మీట్లా జరిగిందే, ఇది ప్రీ రిలీజ్లో. ఎవరినైనా మర్చిపోతే సారీ. నన్నే థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయా, నాకే. అయితే ఇంకొంచెం స్టేజ్ మీద జోష్ వస్తుందండి ఆయన పిలిస్తే. జోష్ రవి గారు మామూలుగా కాదు, హోలీ ఆడుతున్నారుగా, బ్లడ్తో పడ్డది ఇట్లా ఇట్లా అనగానే మొత్తం బ్లడ్. సో జోష్ రవి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ మీకు తోడుగా ఉండడానికి అసలు ఆ క్యాప్చర్ చేసిన కెమెరా డిపార్ట్మెంట్ మెయిన్ అధిపతి, సేనాధిపతి వివేక్ గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అవర్ డిఓపి వివేక్ గారు అంటూ ది స్టేజ్ ప్లీజ్. మామూలుగా లేరండి మీకు ఫ్యాన్స్. ఇక్కడే కాదు, టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అక్కడ కూడా ఉన్నారనమాట. సో ఫస్ట్ మైక్ ఆయన. ఏమండి మీరు ఎవరో ఒకరు మాట్లాడండి, రండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Senapathi has been a huge ride for all of us involved. Thank you, Pawan Anna. Can't thank you enough. I keep telling you, but that's how it is. RP గారు మీ సినిమాలే అండి, ఇంటికి వెళ్ళి కూడా షూట్ తర్వాత చూసుకునేది తింటూ. సో లైక్ ఇట్ ఫీల్స్ లైక్ అన్బిలీవబుల్ దట్ we're here amidst all of you guys and I've had this opportunity to shoot you guys. Thank you, Pawan Anna. Thank you, Sushmita garu. Thank you, Vishnu garu. And I'll hand it over to Javish garu. Thank you. అంటే మీకు చాలా అంటే ఈ మైక్ ఆఫ్ చేసేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఓకే, మీకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయంట కదా ఈ సినిమాతో. అంటే చాలా టాటూలు అయినాయంట కదా, గుర్తుండిపోయే మరకలు ఇచ్చారంట కదా, పరిగెట్టి పరిగెట్టి కెమెరాని మోసి మోసి. పవన్ సాధినేని గారు చెప్పారు నాకు, అవునా? లేదండి, అవి కనిపించకుండా ఉండడానికి ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకొచ్చారు. లేదు, అన్న కాలికే తగిలింది. సో నో, యాక్చువల్లీ లైక్ ఆల్ ద క్రూ వర్ వెరీ సపోర్టివ్. లైక్ ఏమన్నా అయినా కూడా నరసింహ గారు, అందరూ లైక్ గుప్తా, ఆల్ ఆఫ్ దీస్ గైస్ లైక్ దే pretty much was like a family, you know, like that's what I think worked for this project. రైట్. వాళ్ళు విన్నారా సుష్మిత గారు? ఫ్యామిలీ అంట. రెమ్యునరేషన్ అయిపోయిందా? చెక్ అయిపోయిందా? అయ్యయ్యో ఇచ్చేసారే. సర్లేండి, నెక్స్ట్ సినిమాకి పార్ట్ 2కి. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. ఇప్పటికైనా మీరు ముందుకు వస్తారా అండి? యా, మీ పేరులో ఉన్న జోష్ స్పీచ్లో కూడా వినిపించాలి. సడన్గా పిలిచేయడం వల్ల జోష్ మొత్తం ఫిట్స్ వచ్చినట్టు పడిపోయింది లోపల. అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలండి. ముఖ్యంగా అరవింద్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, మీ సినిమాలు చూసి పెరిగాం మేమంతా. నేను పవన్ సాధన గారితో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు నేను ఆనందపడిన విషయం ఏంటంటే, సినిమాలో నేను సెలెక్ట్ అయినందు ఆనందపడడంతో పాటు మీతో పనిచేస్తున్నానని తెలియగానే ఒక భావోద్వేగం. మీరు కానీ, చిరంజీవి గారు కానీ, ఇలాంటి పెద్దవాళ్ళతో, బాలయ్య బాబు గారు కానీ ఇలాంటి వాళ్ళతో పనిచేయడం అనేది నిజంగా అదృష్టం. మీ కాంబినేషన్ సీన్ చేసినప్పుడల్లా ప్రతిరోజు నేను షార్ట్ పక్కకి వెళ్ళి లిటరలీ నేను అంటే ఒక రకమైన భావోద్వేగం నా కళ్ళల్లో. అది పవన్ గారికి లిటరల్గా తెలుసు. నేను ఆయన గోల్మాల్ గోవిందాలు, అలాగే రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలుడు, ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఈ నెలంతా సరిపోదు, అన్ని సినిమాలు చేసేసారు ఆయన. అవన్నీ చూసి కామెడీ టైమింగ్ నేర్చుకున్న వ్యక్తిని నేను. మీ ఫ్యాన్ సార్, నేను వన్ ఆఫ్ ది ఫ్యాన్. సేనాపతి ఈ సినిమాలో నన్ను ఒక ప్రముఖమైన క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసి పవన్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకున్నాను అనుకుంటున్నాను. ఇన్నాలో కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని అందరినీ అలరించాను. అలాగే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్, అంటే ఒక సిన్సియర్, సీరియస్ క్యారెక్టరైజేషన్, ఒక ఎమోషనల్ క్యారెక్టరైజేషన్ నేను చేయగలిగాను. అందుకు నేను మరొకసారి పవన్ సాధినేని గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే సుస్మిత గారికి థ్యాంక్స్ అమ్మా. ఇంకా పేరు పేరున చెప్పాలి, విష్ణన్న. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన నాకు, నేను తెలుసు నా కష్టం ఏంటనేది. అలాగే బెక్కం గారికి సార్ థ్యాంక్ యూ. అండ్ తరుణ్ భాస్కర్ గారు, ఇంకా చాలామంది డైరెక్టర్స్, ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం. శ్రీదేవి గారు హాయ్ అండి.
అలాగే నరేష్ అగస్య. నాకు నేను అక్కడక్కడ కొన్ని రఫ్గా షార్ట్స్ చూశాను, తన చేసినవి చూపించారు షూట్లో. చాలా మంచి పెర్ఫార్మర్ నరేష్. ఆల్రెడీ మత్తు వదలరా వీటితో తన చాలా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్గా అతను ఖచ్చితంగా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్గా నిలదొక్కుంటాడని నేను నమ్ముతున్నాను. అందరూ జీవన్ రెడ్డి అన్న, అలాగే మా రాకేంద్ర మౌలి, మేమందరం కూడా చేసాం సినిమాలో. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నచ్చేస్తుందండి, ఇంత బాగుంటే ఎందుకు నచ్చదు. అండ్ ఒక్క విషయము, నాకు మీ బాడీ లాంగ్వేజ్లో చూస్తూ ఉంటే ఎప్పుడు చిరంజీవి గారి మీరు చెప్పక్కర్లేదండి. మామూలుగా పవన్ గారు నన్ను చూడగానే సార్ ఒకసారి చిరంజీవి గారిని పిలవడం, లేకపోతే అన్నయ్య గారు అనడం అలా అంటుంటారు. కాకపోతే అదంతా ఏంటంటే ఒక పిచ్చి ట్రాన్స్లో ఆయన ప్రేమించి ప్రాణంగా, ఇప్పుడు రవితేజ గారికి అమితాబ్ గారు ఎలాగో నాకు చిరంజీవి గారు అలా ఎక్కడో ఉంటుంది. బట్ సినిమాలో ఉండదు. బయట నేను వద్దనుకున్న నా బాడీలో ఆయన ఉంటాను. ఎందుకంటే అంత ప్రాణంగా ఆయన గురించి నేను హైదరాబాద్ వచ్చాను, లేకపోతే ఇక్కడ నాకు పని లేదు. చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి వచ్చాను కాబట్టి కొంచెం లోపల ఉంటుంది. చూసారా ఇప్పుడు మరి చిరంజీవి గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసిన సినిమాలో మీరు ఉన్నారు. అక్కడ నుంచి అదే లోపల అదే ఆనందం చాలా. అదే నేను సెలెక్ట్ అయినప్పటి నుంచి అదే ఆనందం. అంతా ఫ్యామిలీ ఇది మాకు ఓ రకంగా. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా, నేను డైలాగ్ చెప్పిన ఫస్ట్ ఫిల్మ్ మగధీర. అది అరవింద్ గారి బ్యానర్లో నేను స్టార్ట్ అయ్యాను. వెబ్ సిరీస్ ఇంతవరకు నేను చేయలేదు. ఓటీటీ ఫస్ట్ టైం నేను ఎంటర్ అవ్వడం అది అరవింద్ గారి బ్యానర్లో, ఐ మీన్ ఆహాలో. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చిరంజీవి గారి పేరు ఎత్తగానే మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ జోష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట లోపల నుంచి. సో అయితే ఇంకొంతమంది యాక్టర్స్ని మళ్ళీ వేదిక మీదకి పిలిచేద్దాం. కేశవ్ దీపక్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే జీవన్ కుమార్ గారిని కూడా వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాను. ఏమండి, మీరందరూ సేన కాబట్టి రావాలి. సేనాధిపతి మాట్లాడే ముందు మీరందరినీ మాట్లాడిచ్చేస్తే ఒక పని అయిపోతుంది మాకు. జంటగా సార్, సేన కదా సార్, మామూలుగా అలా ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుందని. ఇప్పుడు మీరు మాట్లాడండి కాదు, నేను కేశవ్ గారికి ముందు మైక్ ఇస్తున్నాను, మీరే మాట్లాడాలి. రండి. అందరికి నమస్కారం అండి. నమస్తే సార్, రాజేంద్ర ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, తరుణ్ భాస్కర్ అండ్ విష్ణు గారు. సో నేను పోలీసు, ఈయన గుండా, ఇది క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఈయన ప్రిపేర్ అవ్వలేదు. ఇందాక నుంచి అడుగుతున్నాను, జీవన్ రెడీగా ఉన్నావు మాట్లాడడానికంటే, ఏం మాట్లాడాలన్నావు అన్నాడు. ఓకే అన్న. సో ఇప్పుడు ఆయన మాట్లాడతారు. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నానండి. పవన్ గారు ఒగ్గు కథ అని ఒక ట్రైలర్లో పెట్టొచ్చు, ఇంత బాగా శమంతకమణిని ఒక అద్భుతంగా చూపించున్నది గ్రేట్ థాట్. అండ్ నరేష్ అగస్త్య, థ్యాంక్ యూ మ్యాన్. యూ బీన్ సో సపోర్టింగ్, సో జెన్యున్ యాక్టర్. సార్ మీతో వర్క్ చేయడం కుదరలేదు, ఏదైనా కాంబినేషన్ సీన్ ఉందేమో అడిగాను, కానీ లేదబ్బా స్క్రిప్ట్ మార్చాలని నీకోసం అన్నారు. రైట్ అన్న, ఓకే. సుష్మిత గారు, థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. విష్ణు గారు, థ్యాంక్ యూ. అండ్ ఆహాలో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వాజ్ లాక్డ్ అండ్ దిస్ ఈజ్ a second project. I've been associated with AHA. Thank you so much for the opportunity. And cinema matram చెప్పొచ్చు, it will be a kick-ass ride and a rage ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారిది. సార్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. రచ్చ చేయాలి అంతే మనం. దా రెడీయా? సో ఆయన చెప్పింది ఏ పదము వాడకుండా, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అన్న పదాన్ని వాడకుండా మీరు స్పీచ్ కంప్లీట్ చేయాలి. అదే మీ టాస్క్. ఇప్పుడు కృతజ్ఞతలు తీసుకుంటారేమో అంటే. నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ పవన్ గారికి. అండ్ ఇందులో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళకి, అండ్ మా స్పెషల్లీ కో డైరెక్టర్ కిషోర్ గారికి, అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ సుష్మిత మ్యామ్ అండ్ విష్ణన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. అండ్ నేను ఈ స్టేజ్ పైన ఉండి మాట్లాడగలుగుతున్నాను అంటే తరుణ్ భాస్కర్ గారు ఫస్ట్ సినిమా చేసిన అప్పటి నుంచి. సో నాకు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా, సో నాకు ఇప్పుడు మొత్తం షివరింగ్ ఉంది, ఏం మాట్లాడతాను ఏంది అనేది. అండ్ ఏమైనా తప్పులు మాట్లాడితే కూడా ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ విష్ణు అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కాదు ఒక్క నిమిషం. థ్యాంక్ యూ వాడొద్దంటే అదే ఎక్కువగా ఒక్క నిమిషం. అది చెప్పు. ఫైట్ సీన్ నేను బకరా చేశారు కదా, ఎలా ఎలా ఫైట్ సీన్లో నువ్వు చెప్పావు కదా హర్షవర్ధన్ గారితో. ఏమంటే ఆయన ముందే అసలే కన్ఫ్యూజన్. ఏమన్నా రిలాక్స్ అవ్వబ్బా, చెప్పు. 4-5 గోల్డ్ చైన్లు ఇటు ఇవ్వండి, ఆయాసం వస్తున్నట్టుంది, దానివల్ల రావట్లేదు, బరువు ఎక్కువ అవడం వల్ల. సో ఒక్క చిన్న యాడ్ ఆన్ అండి. అండ్ ఒకటి, అండ్
షార్ట్స్ జరుగుతున్న టైంలో రియల్గా చాలామందిని హర్ట్ చేసి ఉంటానేమో. ఐఎమ్ వెరీ సారీ. కావాలని నేను లేదు, ఎందుకంటే నాకు న్యాచురల్గానే చేయడం వచ్చు. కానీ సో ఓ ఈయనే నా విలన్. అది నాకు ఇట్లా ఇట్లా కొట్టడం అట్లాంటివి ఏమో డైరెక్ట్గా కొట్టేస్తాను ఎవరినన్నా. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, కమెడియన్ అనుకున్నారు, విలన్ అని చెప్తున్నాను ఇందాక, రౌడీ అని చెప్పాను కదండి. కాదండి, నేను ఇంటర్వ్యూలో మొత్తం డిస్కషన్ ఆయన గురించి అనమాట. ఆయన చాలా న్యాచురల్గా రియల్గా యాక్ట్ ఒక చేశారు. విషయం చెప్పాలి పవన్ గారి గురించి. సో సత్యప్రకాష్ గారు ఉన్నారు దీంట్లో, అండ్ హర్షవర్ధన్ గారు బ్రదర్ ఉన్నారు. పవన్ గారు హీ వాజ్ సో క్లియర్ అండి. స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత సార్ ఇది కావాలి, ఇది నో ఎక్స్ట్రా డైలాగ్ కానీ ఇది కానీ, సార్ కరెక్ట్ ఉంది చాలు నాకు ఇంత. వెరీ న్యాచురల్, వెరీ రియలిస్టిక్, మేకింగ్ అన్ యాక్టర్ సో కంఫర్టబుల్ సార్. గ్రేట్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ కేశవ్ గారు, థ్యాంక్ యూ జీవన్ గారు. ఇంకా పర్లేదండి. సో థ్యాంక్ యూ. అంటే వీళ్ళే భయపెడతారో ఏమిటి, మనం కూడా భయపెట్టవచ్చు అనమాట విలన్స్ని ఇలా మైక్ ఇచ్చి స్టేజ్ మీద. ఇప్పుడు అర్థమైపోయింది. సో ఎస్, రేజ్ ఆఫ్ సేనాపతి చూసాం. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ ఉగ్గు కథ నిజంగా ఎక్కడి నుంచి వస్తాయండి? అమ్మమ్మ చెప్పిన కథని పెట్టేశారు, ఉగ్గు కథని పెట్టేశారు, ఒక కథని మలిచేశారు, మనకి ఇచ్చేశారు అనమాట సేనాపతిగా. డెఫినెట్గా మామూలుగా అయితే ఒక డైరెక్టర్ ప్లాన్ వేసి సినిమా చేస్తారండి. ఈయన ప్లాన్లతో వస్తారనమాట సినిమా తీయడానికి. ఏ ప్లాన్ తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే బి ఉంటుంది, ఆయన దగ్గర సిడి ఇలా ఇలా చాలా ఉంటాయి అనమాట ప్లాన్లు. బట్ ఏ ప్లాన్ వేసినా ఏం చేసినా ప్రేక్షకులు మాత్రం కూర్చోబెట్టే ప్లాన్ చేశారు. ఆహాలో డిసెంబర్ 31కి కూర్చొని సేనాపతి అందరూ చూసేస్తారు. అది అర్థమైపోయింది, ఫ్యూచర్ అర్థమైపోయింది. సో 31వ తారీఖు గురించి అర్థమైపోయింది. అండ్ అంతకంటే ముందు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, పెద్ద పెద్ద సినిమాలు అనుకుంటూ ఉంటాం. కానీ ఆవిడ నాకు నిన్న చెప్పింది ఏమిటి అంటే, ఒక ఇంటర్వ్యూలో సుష్మిత గారు, సో పెద్ద చిన్న కాదు, సినిమా. అండ్ అంతేకాకుండా డబ్బులునా లేకపోతే ప్యాషన్ అంటే డెఫినెట్గా అంటే మంచి సినిమానా అంటే మంచి సినిమా వైపే నా ఓటు అన్నారనమాట. గోల్డ్ బాక్స్ నుంచి ఇలాంటి రత్నాలు మణులు ఇంకేమో వస్తూ ఉంటాయండి బయటకి. మంచి మంచి కంటెంట్లు అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ప్లాన్ లేసి సూపర్ డూపర్గా సేనాపతిని మనందరికీ అందించేసిన డైరెక్టర్ పవన్ సాధినేని గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు ప్లాన్ల గురించి రివీల్ చేస్తారండి. 4-5 పేజీల స్పీచ్ ఉందని చెప్పారు నాకు వెనకాల, అందుకే ముందు పిలిచేసా. ఫస్ట్ అసలు 4-5 పేజీల స్పీచ్ లేదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ అలాట్. అరవింద్ సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, సుష్మిత మ్యామ్, సో విష్ణు గారు, ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అరవింద్ సార్. థ్యాంక్ యూ. ఆహాలో నా రెండో ప్రాజెక్ట్. సో ఐ థింక్ నేనే ఫస్ట్ డైరెక్టర్ని రెండోసారి మళ్ళీ ప్రాజెక్ట్ చేయడం ఆహాలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ మీరు యూ బీన్ లైక్ అ వెరీ మెంటర్ టు మీ. ఫస్ట్ డే ప్రేమ ఇష్కాదులు వచ్చిన దగ్గర నుంచి ద వెరీ ఫస్ట్ ప్రొడ్యూసర్ హూ టాక్ టు మీ, నాకు మోరల్ సపోర్ట్ కానీ టిల్ డేట్. సో హీస్ అ వెరీ బిగ్ స్ట్రెంత్ టు మీ ఇన్ ఇండస్ట్రీ. సో అది చాలా మా ఇద్దరి మధ్య ఈక్వేషన్. ఏదన్నా కూడా ఒక సింగిల్ మెసేజ్ పుట్ సార్. సో సార్ ఇమ్మీడియట్గా హీ రెసిప్రికేట్స్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దట్ మెంటర్ టు మీ సార్ ఇన్ ద ఇండస్ట్రీ. ద సేమ్ టైమ్ ఆర్పి సార్, లైక్ అంటే ఇంకా మీ గురించి ఏం చెప్పినా కూడా ఇంకా వాళ్ళ ఫాదర్ గురించి కొడుకు పోయినట్టే ఉంటుంది. సో వాట్ యూ హ్యావ్ బీన్, ఇది ఒక అద్భుతమైన అవకాశం సార్. వాట్ ఐ హ్యావ్ ఒక కళలాగా అయిపోయింది. సో తెలియలేదు. సో ఫ్యామిలీ అయిపోయాం మనం. చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడెప్పుడు అంటే అన్నిటికన్నా ముందు మీకు ఇవ్వగలిగే నేను గొప్ప గిఫ్ట్ ఏంటంటే డిసెంబర్ 31న ఇది ప్రేక్షకులకు చూపించడమే నేను మీకు ఇవ్వగలుగుతున్న బిగ్గెస్ట్ గిఫ్ట్ సార్. సో అంతకు మించి నాకు ఏమీ తెలియదు అంటే ఎలా చూపించాలి మీరు చూపించిన లవ్కి. అండ్ సుష్మిత్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ ప్రొడ్యూసర్ ఫర్ మీ. అంటే ఐ వుడ్ లవ్ టు, అంటే ఆల్ దిస్ విల్ బీ మై 10th ఇయర్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. జాన్తో కంప్లీట్ అయిపోద్ది. నెవర్ సీన్ అ ప్రొడ్యూసర్ లైక్ యూ అండ్ విష్ణు గారు. ఇద్దరు ఎంత క్రియేటివ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ యూ గివ్. నా ప్యాషన్ని డ్రైవ్ చేసుకుంటూ సో ఎవ్రీ స్టెప్లో ముందుకు తీసుకెళ్ళడానికి యూ గైస్ ఆర్ ఆల్వేస్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ప్రొడ్యూసర్స్. ఐ లవ్ టు బీ అసోసియేట్ విత్ యూ ఫర్ ఎవర్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ మై కొంచెం థ్యాంక్స్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి, అందరికీ నేను చెప్తాను. సో యా అంటే ద వెరీ ఫస్ట్ టెక్నీషియన్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ లైక్ శ్రవణ్. శ్రవణ్ హ్యాస్ బీన్ ప్రేమేష్ కాదల నుంచి నేను చేసిన ప్రతి ప్రాజెక్టు శ్రవణే ఉన్నాడు. హీజ్ అ గ్రేట్ టాలెంట్. అంటే ప్రేమేష్ కాదల్ అనేది ఈ రోజున్న యూట్యూబ్ ఎరాకి కనుక అది ఉండుంటే ఇట్ హవ్ బీన్ అ సెన్సేషనల్ ఇన్ అ డిఫరెంట్ వే. సో బట్ ఈ సినిమా ఓఎస్టీ ట్రాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంది దీంట్లో, పాటల్లో. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని చాలా మళ్ళీ వింటూ ఉంటారు. అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్. అండ్ సెకండ్లీ
మై ఎడిటర్ గౌతమ్, సో తను కూడా ఈస్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ ఆల్ దీస్ 10 years. హీ సచ్ అ మోరల్ సపోర్ట్. అంటే నాకు నా రైటింగ్ టీమ్ ఎంత సపోర్ట్ ఉంటారో సినిమాకు ముందు, ఎడిటర్ ఈజ్ ఆల్వేస్ అనదర్ రైటర్ ఇన్ ద ఎడిట్ రూమ్. సో సినిమా హ్యాపెన్స్ ఇన్ 2 ways, ఒకటి రైటింగ్ రూమ్లో, ఇంకోటి ఎడిట్ టేబుల్లో. సో గౌతమ్ ఈజ్ బీన్ అన్ ఈక్వల్ రైటర్ టు మీ యాజ్ అన్ ఎడిటర్. సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. మీరు చూసిన అద్భుతమైన ట్రైలర్ కూడా గౌతమ్ కట్ చేశాడు. సో హీస్ బీన్ సో ప్యాషనేట్ ఫర్ మీ సో సిన్స్ స్టార్ట్. అండ్ థర్డ్లీ వుడ్ లైక్ టు థ్యాంక్ వివేక్ సో ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్క్ మ్యాన్. నమ్మాను, సో నా నమ్మకాన్ని డబల్ నువ్వు చూపించావు నీ వర్క్లో. సో ఐ నెవర్ సీన్ సచ్ అ ప్యాషనేట్ సినిమాటోగ్రాఫర్. సో లైక్ యూ, ఇంకా మొత్తం అంటే ఇంట్లో ఉన్న సరికంతా తీసుకొచ్చేసి ఆఫీస్లో పెట్టేసుకొని పనిచేసేవాడు. సో ఇట్స్ సో రియలీ బ్యూటిఫుల్. అలానే ఆల్ అదర్ టెక్నీషియన్స్, సో థ్యాంక్ యూ లంకా ఫర్ ద కాస్ట్యూమ్స్. మై ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఉపేంద్ర గారు, అండ్ మై డైరెక్షన్ టీమ్ కిషోర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ నరసింహ, గోపి, సాయి, ఆశీష్, నవీన్, ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శరణ్య అండ్ నిఖిల్ ఫ్రమ్ ఆహా. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. అట్ ద సేమ్ టైమ్ మై హోల్ కాస్ట్, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. యూ గైస్ హ్యావ్ బీన్ సో అమేజింగ్. అండ్ ఈ పాయింట్లో హ్యావ్ టు టెల్ అబౌట్ నరేష్ అగస్త్య అండి. ఇప్పుడు వస్తున్న యాక్టర్స్లో వి యాజ్ అ డైరెక్టర్స్ మేము ముందు చూసేది అంటే హౌ డెడికేటెడ్ దే ఆర్. ఎందుకంటే చాలామంది ఎక్కడో తెలియని ఒక డిసిప్లిన్ కొంచెం తడబడుతున్నారు. బట్ దిస్ మ్యాన్ నరేష్ అగస్త్య విల్ రియలీ గో ప్లేసెస్ విత్ యువర్ డిసిప్లిన్. సో కీప్ ఇట్ ఆల్వేస్. నువ్వు ఒక రోల్కి ప్రిపేర్ అయ్యే విధానం కానీ అండ్ ద పర్ఫెక్షన్ యూ షోడ్ ఇన్ టు బీ అ పోలీస్ ఆఫీసర్, ఇట్స్ టూ ట్రెమెండస్ మ్యాన్. సో ఆల్ ద బెస్ట్. సో ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్, ఐ హోప్ వీ వర్క్ future as well. So thank you all once again, and thank you Vishnu, Tarun, Hasit, Teja, everyone, Bekka Venugopal garu, so for gracing the event. And particularly I have to tell on this note, నాకు మేజర్ అంటే ఈ ప్రాజెక్ట్కి ముందు నుంచి అనుకొని రాస్తున్నప్పుడు మై బిగ్గెస్ట్ రైటింగ్ స్ట్రెంగ్స్ ఫర్ వసంత్ అండ్ హుస్సేన్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, సో ఫర్ బీయింగ్ దేర్ యాజ్ రైటర్స్. సో దే ఆల్వేస్ బీన్ హెల్పింగ్ మీ. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ ఫైనల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆహా వన్స్ అగైన్, ఆల్ ద టీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ అజిత్, వాసు, శ్రీ, Mahi, Baran, everyone. So all the marketing team and everyone, you guys are just amazing. And this is really a great. And I feel I have given a beautiful project. So నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ పెట్టినందుకు సో ఆ ప్రాజెక్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఐ హోప్ December 31st మనకన్నా ద కాంటెంట్ విల్ స్పీక్ అ లాట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. సో December 31st ఆహాలో ప్లీజ్ వాచ్ సేనాపతి అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఏ జ్ఞానేశ్వరి సారీ. సో అంటే మా దాంట్లో యాక్చువల్లీ అమ్మాయిలు అంటే మొత్తం రౌడీలు వాళ్ళు వీళ్ళతో ఎక్కువ గడిపేసరికి అసలు అమ్మాయి హీరోయిన్ ఉంది మా దాంట్లో అనేది ఎక్కడో మిస్ అయిపోయాం. బట్ సారీ జ్ఞానేశ్వరి, యు ఆర్ సో లవ్లీ. సో ఐఎమ్ హ్యాపీ యూ స్టాడ్ ఇన్ ద ఫ్రెండ్, లేదంటే డెఫినెట్లీ మిస్ అయిపోయాం అన్ని. సో యా ష్యూర్గా. సో యూ ఆర్ అమేజింగ్. యాజ్ ఐ ప్రామిస్ యూ, సినిమా చూసిన తర్వాత యూ విల్ గెట్ యువర్ డ్యూ. సో దట్స్ ఫర్ షూర్. ప్లీజ్ bless. A lot of new talent has been here. So we all are Senapati ఎలా అయితే దీంట్లో the characters are underdogs. A lot of underdogs all together we worked over here. So underdog success ఎప్పుడు it will be like a jersey movement. December 31st అరవింద్ గారిది జెర్సీ రిలీజ్ అవుతుంది. సో కంగ్రాట్స్ ఆన్ దట్. సో మీకు డబల్ బొనాన్సా సార్, లైక్ ఈ సేనాపతి అండ్ జెర్సీ. సో బోత్ విల్ బి బ్లాక్ బస్టర్స్ ఫర్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్ వన్స్ అండ్ ఆల్. యా బాయ్. నా జీవితంలో నేను ఏమనుకునేదానంటే నేను మాత్రమే అంత ఫాస్ట్గా మాట్లాడతానేమో అనుకున్నాను, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని వింటున్నప్పుడు. నాకంటే ఫాస్ట్గా మాట్లాడారు. అండ్ ఇలాగే ఫాస్ట్గా సక్సెస్లు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విష్ గుడ్ లక్ పవన్ జీ. అండ్ ఎస్ నవ్ ఐ రిక్వెస్ట్ రాకేంద్ర మౌలి గారు, మీరు అలా బయటకు వెళ్ళేసరికి నేను మిమ్మల్ని పిలవలేదు, ప్లీజ్ మీరు రండి. అలాగే మీ పక్కనే ఉన్నారు ఇంకొకరు సూపర్ డైరెక్టర్ అండ్ యాక్టర్, ఏమండి హర్ష గారు, ప్లీజ్ హర్షవర్ధన్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ రాకేంద్ర గారిని వేదిక. సార్ చూసారా మీరు రాగానే అసలు ఓకే, ఫస్ట్ రాకేంద్ర మాట్లాడతారు. రండి, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఈ సినిమాకి నేను మాటలు రాశాను. పవన్ బ్రో మీరు మర్చిపోయిన పేరులో నాదొకటి. ఐ నో, ఇట్స్ ఓకే. సో మాటలు రాసి ఈ పాత్ర కూడా పోషించాను. కొంచెం కనుక్కోలేని విధంగా ఉంటాను అందులో అటువైపు, ఐ గెస్. సో యా,
ముఖ్యంగా నేను ఒక్క చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఇవాళ మా నాన్నగారి సంవత్సరికం నెల్లూరులో జరుగుతోంది. హాఫ్ వే మెడ్ త్రూలో నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. వెనల్కంటి గారి స్వర్గీయ వెనల్కంటి గారి సంవత్సరికం జరుగుతున్నా కూడా నేను ఇక్కడ బయలుదేరి వచ్చిన దానికి రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇస్ పవన్ బ్రో. ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఫర్ ద లవ్ ఆఫ్ ది ఫిల్మ్. ఈ సినిమా మీద నాకున్న మక్కువ, చేసిన కృషి అంటే ఏం లేదండి. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే డబ్బింగ్ రైటర్, రీమేక్ రైటర్ ఇట్లాంటి ఒక బ్రాండింగ్ పెట్టకుండా నన్ను నమ్మి ఈ సినిమాకి డైలాగులు రాయమంటాం. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ రీమేక్ అండి, ఇట్స్ అ సెమీ రీమేక్. వీ నో బ్రదర్, అంటే పవన్ బ్రో, మనం ఎన్ని క్యారెక్టర్స్ మార్చాము, క్యారెక్టర్ ఆర్ట్స్ ఎన్ని మార్చాము, దాని తగ్గట్టు నేటివిటీ అంతా తీసుకొచ్చాం. నేను అదే ఎప్పుడు అంటుంటానండి, ఇది అనువాదం కాదు, అనుసృజన. చాలా తేడా ఉంది. సృజనాత్మకంగా అనుకరించి చెప్పడం చాలా తేడా ఉంటుంది. అంటే దాని తగ్గ నేటివిటీ, దాని తగ్గ జియోగ్రఫీ, దాని తగ్గ డైలెక్ట్ అన్నీ మార్చి చెప్పడం అనే ఒక ప్రక్రియ. అదే ఒక గీత గీయమంటే ఎవడైనా ఎలాగైనా గీయచ్చండి. గీసిన గీత మీద మళ్ళీ చెక్కు చెదరకుండా గీయడం అంటే చాలా టఫెస్ట్ జాబ్ అది. సో ఈ విషయం ఇక్కడ చెప్పాలనిపించింది. ఆల్సో ఇక్కడ నేను అందరికన్నా బిగ్గెస్ట్ ఫ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారికి. నేను ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాను. అంటే ఆయన ఏ సినిమాలో డబ్బింగ్ చెప్పారో కూడా నాకు తెలుసు. సాగర్ సంగమంలో చిన్న క్యారెక్టర్ కూడా చెప్పింది కూడా నేను నోట్ చేసి ఆయనకి ఎప్పుడు చెప్పాను లాస్ట్ టైం కూడా. సో ఆయన అంటూ ఉంటారు, డబ్బింగ్ నన్ను ఫీడ్ చేసింది నాకు ఫస్ట్ బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్, విచ్ ఫెడ్ మీ. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ రెస్పెక్ట్ దట్ క్రాఫ్ట్ అని హీ యూస్ టు సే. ఆయన నుంచి మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్, నేను కావచ్చు, రవి గారు కావచ్చు కూడా ఉండి అసలు మేము అబ్బో ఎన్సైక్లోపీడియాని పక్కన పెట్టుకొని మేము షూటింగ్ చేసామన్నట్టే అనిపించింది. సో ఆల్సో మిగతా అందరి టెక్నీషియన్స్, మేజర్లీ వివేక్ బ్రో, గౌతమ్ గారు, శ్రవణ్, ఎవ్రీవన్ గేవ్ ద బెస్ట్. అండ్ యాక్టర్స్ నరేష్ బ్రో, నేను అతను చాలా సింక్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజీ అండ్ ఎవ్రీథింగ్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. అండ్ వీటన్నిటికీ మించి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది పవన్ సాధినేని బ్రోకే. ఎందుకంటే నా చేత రాయించి, నా చేత ఈ వేషం నేనే వెయ్యాలి, నేనే రాయాలని పట్టుబట్టి చేయించాడు. సో అది ఆయనకు తెలుసు. అందుకనే థ్యాంక్ యూ సో వెరీ మచ్ బ్రదర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ లెట్స్ ద ఆడియన్స్ ప్రైజ్ ఆన్ 31st of December. సో ఇవన్నిటికీ కారణమైన సుష్మిత గారికి, విష్ణుప్రసాద్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. బికాస్ ఆఫ్ యూ దిస్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ ఆనంద్ గారు, ఆహాలో ఇది నా 3వ ప్రాజెక్ట్. అంటే అందరికన్నా నాదే ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. 3 ముక్కల్లో చెప్పాలంటే సూపర్ ఓవర్, సేనాపతి. సో ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ బీయింగ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ఆహా. అండ్ ఆల్ ద యంగ్ డైరెక్టర్స్ హియర్ and the actors, yeah, thank you so much. And as DiCaprio quoted, I'm not taking this dice for granted, I'm not taking this night for granted. Thank you so very much. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, హర్షవర్ధన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ముందుగా పెద్దలు కో డైరెక్టర్ కిషోర్ గారికి స్నాక్స్ ఆయనకు పెట్టండి అమ్మా, కొంచెం వేస్ట్ అయిపోతున్నాయంట. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సాయి, మా చూసారా కొంచెం ప్రాంప్టింగ్ అవసరం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్టర్ని కదా, పేర్లు చెప్పండి ఏం పర్లేదు, ఎలాగో ఎన్ టైటిల్స్లో ఉండిపోతున్నారు కదా, ఇప్పుడైనా ముందుకు తీసుకొద్దామని ముందు వాళ్ళ పేర్లు చెప్పేశా. ముందు టైటిల్స్ వేస్తారు. సూపర్. ఇంకా ఆ విషయంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవడం కన్నా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్లో క్వాలిటీ స్టోరీస్ ఎన్నో వస్తున్నాయి అన్నది ఒక రైటర్గా, ఒక ప్రేక్షకుడిగా బాగా ఎక్కువ ఫోకస్డ్గా చూస్తూ ఉంటాను. కాబట్టి ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ తయారయ్యి దాన్ని చిత్రీకరించడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ఫస్ట్ కంగ్రాట్స్ నేను చెప్పుకునేది మా ప్రొడ్యూసర్స్ సుష్మిత గారికి అండ్ దెన్ విష్ణు గారికి. సార్ మాకు తెలిసే తక్కువ కదా, జస్టిఫికేషన్ ఇవ్వడం ట్రై చేశాను. కంగ్రాచులేషన్స్ సార్, ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ క్వాలిటీ కోసం ఎంతో తపన పడుతూ, అంటే ఒక ఏమంటారంటే ఒక అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్లుగా మీరు పేరు తెచ్చుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా దిస్ ఈజ్ జస్ట్ అ బిగినింగ్, లాంగ్ వే టు గో. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రోజుల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి పొగిడితే ఎలా రియాక్ట్ అవుతారు పబ్లిక్?
చెప్పండి. పొగిడితేనా అండి? అందరికీ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసు. ఆయన లేదండి, గురించి నేను మీరు- చెప్తాను. అదే అదే పొగిడితే తిడతారండి. అవును, మాకు తెలుసండి, ఎందుకంటే మా ఇంట్లో మెంబర్ అండి ఆయన. మీరేంటి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్, మా రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఇంట్లోనే కదండి, మా ఇంట్లో కూడా, అందరి అందరి ఇంట్లో. ఇళ్లలో కూడా వారి గురించి పొగిడితే బాగా తెలిసిన విషయం మళ్ళీ ఎందుకు చెప్తామని తిడతారండి. సో ఆయన్ని పొగడటం కాదు, ఆయనతో ఈ టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఆయన పొగిడితే వినాలని నా కోరిక. ఎందుకంటే ఇందులో చాలా మంచి టాలెంట్ బయటకు వచ్చింది. ఇప్పటికే మీరు చాలామంది చూశారు, మన రాకేంద్ర మౌళి అండ్ జస్ట్ మన కోర్స్ నరేష్ అండ్ ఆల్, అలా వరుసలో చూసుకుంటూ వస్తున్నాను. రవి ఇంకా హీ నీడ్స్ నో ఇంట్రడక్షన్. అంటే జీవన్, కోర్స్ జీవన్, ఎస్. ఆయన గురించి గోల్డ్ మ్యాన్ కాదు, ఆయన ఇంటి పేరు. అంటే గోల్డ్ మ్యాన్కి అంటే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఆయనకి ఏమైనా సంబంధం ఉందేమో అనుకుంటారా? అదేం లేదండి, ఆయన జస్ట్ గోల్డ్. అండ్ దెన్ రాకీ అండ్ ఎవ్రీబడి. అంటే ఈ సినిమాలో ఆల్రెడీ పేరున్న వాళ్ళ గురించి కొత్తగా చెప్పడానికి లేదు, పేరు సంపాదించుకుంటున్న వాళ్ళ గురించి ప్రేక్షకులే చెప్తారు. ఒక ఫ్యామిలీగా మేము పొగిడే పొగడతల కన్నా చూసిన తర్వాత ప్రేక్షకులు పొగిడే పొగడతలు చాలా ఎక్కువ ఉంటాయని నమ్మకం నాకుంది. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని, ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేసిన అల్లు అరవింద్ గారికి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియదు. ఎందుకంటే ఆయన ప్రేక్షకుల అభిరుచి తెలుసు అన్న విషయాన్ని ఎప్పటి నుంచో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఛానల్ కూడా ప్రేక్షకుల రియాక్షన్నే టైటిల్గా పెట్టుకున్నారు కాబట్టి అది దిగ్విజయంగా కంటిన్యూ అవుతుంది సార్. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహా. అండ్ ఇది ఈ సినిమాని December 31 చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ టీంకి సంబంధించి అందరికీ ఒక సంవత్సరం ముందుగా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, 31st. I congratulate everybody for being part of such a wonderful project, and of course Jnaneshwari, what a wonderful job you have done. And ముఖ్యంగా టీంకి సంబంధించినంత వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీ ఎఫర్ట్స్ అన్ని ఎంత చక్కగా, ఇట్ ఈస్ ద బెస్ట్ ట్రైలర్ ఎవర్ అన్న పేరు ఆల్రెడీ బయట వచ్చేసింది, చాలా దుమారం ఉంది. సో ఇలాగే మూవీ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్పగలను. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై సర్టిఫికేషన్ అనుకోండి. యాజ్ అన్ ఆడియన్స్ నేను చెప్తున్నాను, ఆడియన్స్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా చూసినప్పుడు వచ్చే భావోద్వేగం ఒక రేంజ్లో ఉంటుంది. అలాగే శరణ్య, వండర్ఫుల్ టీం మీరందరూ. ఎంతో సుష్మిత గారికి ఎంతో సపోర్ట్ అయ్యి నిల్చొని ఎప్పుడు పెడితే అప్పుడు దగ్గర లొకేషన్లో ఉంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయడంలో ఎటువంటి వెనకడుగు వేయకుండా ఎంత బాగా చేశారో అన్నది ఇవాళ నేను మీ అందరినీ గుర్తు చేసుకోకుండా థ్యాంక్స్ చెప్పకుండా ఉంటే మాత్రం చాలా అన్యాయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. యా, శరణ్య గారు ఆల్వేస్ నుంచొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు మీరు, కూర్చుంటేనే ఆవిడ అంత హైట్ ఉంటారు, అది నుంచున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పకనే చెప్పను అని అందరి గురించి చెప్పేసి వెళ్ళారు ఆయన. సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ లక్కీ మీడియా నుంచి బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. యా, అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. అరవింద్ గారు నమస్కారం సార్. రాజేంద్ర ప్రసాద్ గారు సార్ నమస్తే. కంగ్రాచులేషన్స్ సుష్మిత గారు. డెఫినెట్లీ నేను సినిమా చూశాను, సక్సెస్ఫుల్. December 31 మీరు హిట్ కొట్టబోతున్నారు. ఆహాలో మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ మంచి గుర్తింపుని తెస్తుంది, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. విష్ణు గారికి అండ్ సేనాపతి టీం అందరికీ టోటల్గా కంగ్రాచులేషన్స్. నేను ముఖ్యంగా ఇక్కడ ఉండడానికి, ఇది స్టేజ్ మీదకి రావడానికి కారణం పవన్ సాధినేని. పవన్ చాలా డెడికేటెడ్గా 10 years నుంచి వర్క్ చేస్తున్నాడు ఇక్కడ. 10 years ముందు నేను సినిమా చేస్తున్న ప్రేమ ఇష్క్ కాదల్ ప్రాజెక్టు చేద్దాం అనుకున్నప్పుడు, ఒక చిన్న సినిమా చేయాలి అనుకున్నప్పుడు నేను తన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఫోన్ చేశా. యూఎస్లో ఉన్నాడు, మెసేజ్ పెట్టాను, తర్వాత ఫోన్ చేశాడు, డైరెక్షన్ చేస్తావా అని అన్నాను. అంతే, నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేసాడు. తను పని చేస్తున్న జాబ్ను వదిలేసి, ఆ జాబ్ వదిలేసి నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసిన ఇది ఎందుకంటే ఇది చాలామంది తెలియదు, నేను మేమేం మధ్యలో చెప్పుకున్నాం, మీడియా సందర్భంగా ఎప్పుడు చెప్పలేదు. వచ్చిన తర్వాత నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. వచ్చి కూర్చున్నాడు, సినిమా చేద్దామంటే అప్పటి నుంచి ఆ కథ రాయడం మొదలుపెట్టాను. నాకు ఇలాంటి కథ ఒకటి కావాలంటే తను కూర్చొని ఆ 6 months 7 months కూర్చొని టీం అంతా సెట్ చేసుకొని 3 ఆర్టిస్టులని రెడీ చేసుకొని అందరు రెడీ చేసుకొని చేశారు. దాంట్లో నేను ప్రౌడ్గా ఆ సినిమా చేసినందుకు నేను ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతుండా. నాకు మంచి గిఫ్ట్ ఆ సినిమా పవన్ ఇచ్చింది. ఆ సినిమా నుంచి శ్రీ విష్ణు గారు ఇంట్రడ్యూస్ అయ్యారు, రీతువర్మ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు, శ్రీముఖి, ఇలా చాలామంది ఇంట్రడ్యూస్ అయ్యారు. వాళ్ళందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ చాలా సిన్సియర్గా ఒక మంచి సినిమా చేద్దామని ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. తన తీసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. అలాగే ఆహాతో తను టైఅప్ అయి చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. అరవింద్ గారు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ నా ఫ్యామిలీ, తనకు మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు, మళ్ళీ ప్రతి ప్రాజెక్ట్ నేను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆహా టీం అందరూ తనకి ఎప్పుడు చెప్తుంటారు, ఆహా వాళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి ప్రాజెక్టులు చేద్దామని. ఓకే, ఈ సందర్భంగా శ్రవణ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రేమేష్ కాదల్ అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ అయ్యాడు. చాలా స్ట్రాంగ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా పెద్ద రేంజ్లో ఉండాలి, చిన్న గ్యాపులు వస్తున్నాయి తనకి. శ్రవణ్ నువ్వు ట్రై చేస్తున్నావు, డెఫినెట్లీ చాలా స్టార్ పొజిషన్లోకి వెళ్తావు. మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి ఆర్ఆర్ చాలా బాగా చేశారు. టీం అందరికీ నాకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి మీ ఆశీస్సులు మీ స్పీచ్ రూపంలో అందించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇందాక హర్షవర్ధన్ గారు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారిని పొగిడితే తిడతారు. ఎందుకు అంటే ఆయన మన మనిషి, మన ఇంట్లో మనిషి, మనతో ఉండే మనిషి. ఆయన ఏ పాత్ర చేసినా, ఈ 45 ఏళ్ళు ఆయన ఎన్ని సినిమాలు చేసినా, ఏ పాత్ర చేసినా వాటితో పాటు మనం కూడా ఉన్నాం, మనం కూడా చూసాం. ఆ జర్నీతో పాటు మనం కూడా ముందుకు సాగాం. ఆయన నవ్వించగలరు, ఏడిపించగలరు, అలరించగలరు, ఆకట్టుకోగలరు. ఏ పాత్రలో అయినా ఆయన ముద్రని వేసి మన మనసులో సుస్థిర స్థానాన్ని ఆయన సంపాదించేసుకున్నారు. ఎస్ సార్, మీరు అప్పటి హీరో, ఇప్పుడు హీరో, మీరు ఎప్పటికీ హీరోనే, అంతే. రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పటికీ హీరోనే. సో రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి పిలిచే ముందు టీం అందరినీ కూడా వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా సేనాపతి, ఈ సినిమాకి సేనాపతి డెఫినెట్గా డైరెక్టర్ ఉంటారండి. సో పవన్ సాధినేని గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆ సేనాపతి మనందరి ముందుకి రావాలి అంటే గోల్డ్ బాక్స్ నుంచి డబ్బులు తీయాల్సిందే. సో మంచి కంటెంట్కి డబ్బులు అక్కడ నుంచి ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి. సో ఆయన నో అనరు, ఆవిడ నో అనరు, అందుకే ఆయనని ఆవిడ్ని కలిపి పిలిచేద్దాం అనుకున్నాను. విష్ణు ప్రసాద్ గారిని అలాగే సుష్మితా కొణిదల గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాను, ప్రొడ్యూసర్స్. అండ్ ఈ చిత్రంలో ఇద్దరు కృష్ణుల కథలు చూస్తున్నాం అండి. ద్వాపరయుగం కృష్ణుడా, కలియుగ కృష్ణుడా? ఫస్ట్ అయితే ద్వాపరయుగ కృష్ణుడే పిలుద్దాం, బాగుంటుందేమో. నరేష్ అగస్త్యాన్ని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఫోటో కోసం టీం అందరూ ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి జీవన్ కుమార్ గారిని, కేశవ్ గారిని, హర్షవర్ధన్ గారిని, రాఖేంద్ర మౌలి గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతాము. అండ్ అలాగే మన డిఓపి వివేక్ గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. జ్ఞానేశ్వరి గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. చిన్నప్ప, రాకీ, రాప్ప. అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన బెక్కం వేణుగోపాల్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అర్జున పాల్గొన అన్న చిత్రాన్ని మనం చూడబోతున్నాం. సో ఎస్, మన తేజ గారిని, డైరెక్టర్ తేజ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ హర్షిత్ గోలీ గారిని కూడా వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ముందు ఒకసారి లోపల అనుకోవాల్సి ఉంది, హర్షిత్ అనుకొని హర్షిత్లోకి వస్తున్నాను నేను, అది గ్యాప్ వస్తుంది అందుకే నాకు. అండ్ ఎస్, శరణ్య గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రవణ్ గారు ఇక్కడ ఉన్నారా? అయ్యో శ్రవణ్ గారు రండి. సో అంత శ్రవణంగా, అంత వినసొంపుగా సౌండ్ వినిపిస్తుందంటే దాని వెనకాల కర్త, కర్మ, క్రియ శ్రవణ్ గారే. సో ఇది టీం ఫోటో అయిపోయిన తర్వాత మనం మిగతా వారిని కూడా యాడ్ చేద్దాం ఒక పిక్ అయ్యాక. ఏమంటే ఇంతమంది సైన్యం, సేన ఉందా అండి ఇక్కడ? స్టేజ్ సరిపోవట్లేదు, మొత్తం వేయాలి మనం అక్కడ నుంచి ఇక్కడికి. అంటే మనం మిగతా వాళ్ళని కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఒక పని చేద్దాం, తరుణ్ భాస్కర్ గారు మీరు కూడా వేదిక మీదకి వచ్చేయండి, తేజ గారు మీరు కూడా వచ్చేయండి. అండ్ హర్షిత్ గారు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్, హీరో శ్రీ విష్ణు గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, సేనాపతి అల్లు అరవింద్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన అంటే ఆయన ప్రొడ్యూసర్స్లో ఆయన సేనాపతేనండి, ఆయన కింగ్. నేను ఇందాక చెప్పాను కింగ్, దాని తర్వాత సేనాపతి, అన్నీ ఆయనే నాకు తెలిసి. అండ్ ఎస్, అవర్ ఓన్ సేనాపతి కృష్ణమూర్తి గారు, రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సార్ వేదిక చిన్నదైపోయింది సార్, నేను ఇంకో స్టెప్ వేస్తే కిందకి వెళ్ళిపోతానేమో అని భయం వేస్తుంది. అండ్ ఆహా నుంచి శ్రీదేవి గారిని, వాసు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇంకెవరున్నారండి? బసంత ఏదో పిలిచారు మీరు. వసంత్, లంక, ఓకే లంక ఎక్కడున్నారు? అయోధ్య ఎవరైనా ఉన్నారా? మల్లిక్ గారు రండి. శ్రీ విష్ణు గారు మీరు ఏమిటండి, కొంచెం అటు వెళ్ళరా ప్లీజ్. అయ్యో ఇక్కడ వరకు రండి.
ఓకే అండి. మాట్లాడేసిన వాళ్ళందరూ ప్లీజ్ అక్కడి నుంచి కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. మాట్లాడాల్సిన వాళ్ళు ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. మళ్ళీ అవును అవును, అరవింద్ గారు అందరూ ఉన్నప్పుడు మాట్లాడుతా అన్నారు కాబట్టి అందరినీ మేము ఉంచుతున్నాం ఇక్కడే. సో ఎస్, మరి ఫస్ట్గా నేను జ్ఞానేశ్వరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మైక్. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను. నేనే సినిమా హీరోయిన్ మంచిగా రెడీ అయ్యి వచ్చాను. బట్ ఎప్పుడైతే మా డైరెక్టర్ మర్చిపోయారో అప్పుడు మొత్తం నేను కూడా మర్చిపోయాను. అండ్ సో యూ బ్రోక్ మై హార్ట్ పవన్ గారు. అసలు మర్చిపోయిన, అసలు మీరు చెప్పకుండా వెళ్ళిపోయినా బాగుండేది, మర్చిపోయినని మెన్షన్ చేశారు. దట్ వాజ్ మోర్ డిసప్పాయింటింగ్. Anyways, jokes apart, thank you so much. First of all, I have to talk about RP sir. I'm so honored to be working with RP sir. అంటే నాకు ఒక ఫ్రేమ్ షేర్ చేసుకోవడానికి అయితే కుదరలేదు, బట్ సేమ్ మూవీలో ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్ సార్. అండ్ మై ప్రొడ్యూసర్స్ సుష్మిత గారు అండ్ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్. మీరు thank you so much, Andy. I cannot tell you 200 thank yous. One for casting me and another for forgetting me. And thank you. ఇది నేను గుర్తుపెట్టుకోవద్దునా, లైవ్ స్టేజ్ మీద మర్చిపోయారు అని చెప్పారు. థ్యాంక్ యూ అల్లు అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ How to remember your wife's birthday is to forget once. Rest of your life you will remember it. And thanks Vishnu garu, and thanks and all the my new age favorite directors here. Thank you so much for coming. And the amazing Vivek, DOP, I loved your work. I think I'm so happy. నాకు మీ వర్క్ చూసినప్పుడు మధ్య మధ్యలో మీ టీంలో జాయిన్ అయిపోవాలనిపించింది, ఎందుకంటే నేను షూట్లో చాలాసేపు ఖాళీగా ఉండా. As he said, there's so many villains and all. నాకేం పెద్ద పని లేకపోయా. సో నెక్స్ట్ టైం మాత్రం పవన్ గారు నెక్స్ట్ టైం నన్ను క్యాస్ట్ చేసినప్పుడు నన్ను అఫ్కోర్స్ నేను అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ I'm most happy that చిన్నప్పటి నుంచి I've been a huge admirer, fan, everything of Chiranjeevi garu. So ఎప్పుడైతే I'm working with Sushmita garu, so I felt like somewhere, you know, associated, very closely associated. So I felt like, you know, the dream coming very close by, and being associated with AHA again, Allu Arvind garu. I'm so happy for that. I think I'm very near to my dreams, and I think ikkadunna directors, producers andarni nenu gaani sign chesthe, I think next 10 years nenu busy untayemo. That is how it feels like. Anyways, thank you all so much. I think and Merry Christmas to everyone ikkada vachina vallandarki, and advance Happy New Year. 31st December Senapati ఆహాలో వచ్చేస్తుంది. మీ అందరూ చాలా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మర్చిపోయాను అనుకుంటే మొత్తం కవర్ చేసేసారు మీరైతే. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్, మన ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏమంటే మాట్లాడడం ఎప్పుడు వినలేదు, ఇప్పుడైనా మాట్లాడతారేమో అని అనుకుంటున్నాను నేను. వాళ్ళు కొట్టిన చప్పట్లకైనా మీ స్పీచ్ అదిరిపోవాలండి. విష్ణు గురించి మీకు తెలియదు అంటే నేను ఇంత ముందు నువ్వు మాట్లాడిన దానికన్నా ఇవాళ మినిమం అరగంట తగ్గకుండా మాట్లాడతానని ఇందాక చెప్పాడు నాతో. 30 seconds అనుకుంటారు. 30 seconds. Very good evening to everybody. I just want to thank everybody. Thank you, Arvind uncle, for this opportunity. Thank you to AHA, the team fantastic of AHA, giving Goldbox the opportunity to showcase such a product to us. Sir, we thank you very much. Without you, today Senapati is not there. So we thank you so much. We also feel today that, you know, this is more a success for us than even to release the project, because we all believe it will do fantastically well. It will benchmark an original film for AHA as well. ఈ ఫిలిం ప్రిపేర్ అయ్యి వస్తా నెక్స్ట్ టైం, ఇప్పుడు వద్దులే. సో ఐ వాంట్ థ్యాంక్ ద క్రూ, ద కాస్ట్, ఎవ్రీబడి, టీమ్, పవన్, fantastic job, and all of y'all, my team Goldbox, thank you so much. Thank you.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇదే కొంత పెద్ద స్పీచ్ అనుకుంటే ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో. ఎస్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిజంగానే గోల్డెన్ హార్ట్ ఆవిడది. సో సుష్మిత కొణిదెల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దిస్ ఇస్ నాట్ ఫేర్. అందరికీ పవన్ వీళ్ళందరికీ ఛాన్స్ ఎంటీ స్టేజ్ మీద ఇచ్చారు, నాకు మాత్రం ఇలాగా ఆల్ మై అంకుల్స్ అండ్ మై ఫ్యామిలీ ఉన్నప్పుడు యూఆర్ మేకింగ్ మీ నర్వస్. అంటే బలం అండి, బలం, ఫ్యామిలీ బలం ఇది. యా, మీ వెనక అందరూ ఉన్నారని చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. From Gold Box, every project that we make, we feel it's a true blessing for all of us. Senapati is one such blessing, but Dantoti, it comes with so much more excitement. One, because it's our first collaboration with AHA, Mana AHA, and with Arvind Mama's blessing. So that's a huge excitement for us. Unkokati, my favorite and all our favorite, Rajendra Prasad uncle toti ee cinema cheyadam, I feel so special. Apart from the super performance, అది కాకుండా అంకుల్ మీకు తెలుసో లేదో, నేను పవన్ అండ్ అందరూ ప్రతిరోజు షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు వి కమ్ విత్ సో మచ్ మోర్ ఎడ్యుకేషన్ అబౌట్ హౌ టు బిహేవ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఇండస్ట్రీ. ఆయన డిసిప్లిన్ కానివ్వండి, ఆయన డెడికేషన్, ఆయన ప్యాషన్, ఇవన్నీ చూసి మేము చాలా నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ అంకుల్ ఫర్ దట్ ఆపర్చునిటీ. Pavan, apart from being a superb director and giving us this fabulous product, he's given me a nice experience. As a producer, I can so happily say that it's been the most comfortable working with Pavan, and he's given me a great experience through Senapati. So thanks Pavan for that. And through him, I got to meet so many good talent through our cast and our crew, who's been given the best of their talent to this film. So thank you all. Andaru, Pavan has covered everyone, so these are my words through Pavan also. So thank you so much for being a part of Senapati and making it so special. And Nyaneshwari, one thing no one has actually spoken about Nyaneshwari is her voice. That's what we loved, and it's so special. It gives a very refreshing feel to her character. So that is something I loved about you. And Gold Box is not Gold Box without very small compact team we have, but very special people. Of course, our EP Saranya and co-director, ringmaster Kishore Kumar. ఆయన లేకపోతే ఈ తక్కువ టైంలో ఇంత సూపర్ క్వాలిటీ నేను కానీ పవన్ కానీ ఎవరు చేయలేరు. మీరు కరెక్ట్గా అందరిని తోస్తారు, రోజు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మమ్మల్ని అందరిని తోసారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సనత్, our production executive, Ravi, and Anji garu, our manager, he's been a superb support. So thank you all so much for this. And once again, it's been a great collaboration with AHA and waiting to do so much more with AHA. And media varandarki, thank you so much for coming and blessing us. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీ అసోసియేషన్ ఆహాతో ఇలానే కొనసాగాలని, అది సేనాపతితో సక్సెస్ఫుల్గా మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మామూలుగా అసలు ఆర్పి గారితో నటించాలంటే నిజంగానే ఆ భయము, ఆ వణుకు, ఆ దుడుకు అన్నీ ఉంటాయండి. కానీ వాటన్నిటితో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన నరేష్ అగస్త్య విల్ స్పీక్ నౌ. కృష్ణ, కమాన్ రండి. యాక్చువల్గా నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా సిగ్గా, ఎందుకో తెలియదు. అది యాక్టింగ్ అయితే ఈజీగా చేయగలుగుతాను, కానీ ఎందుకో స్టేజ్ మీదకి రాగానే ఒక నర్వస్ ఫీలింగ్ ఉంటుంది. యా, ఎనీహౌ. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సుష్మిత గారు, విష్ణు గారు, పవన్, గోల్డ్ బాక్స్, ఆహా. ఎందుకు అంటే నాకు తెలియదు అసలు ఈ ప్రాసెస్లో నేను ఎలా ఆన్ బోర్డ్ అయ్యానో తెలియదు, ఎలా షూటింగ్ వచ్చేసానో తెలియదు. అలా వెళ్ళిపోయింది అంతే. సో యా, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నెక్స్ట్ పవన్ అన్నకి. పవన్, ఐ థాట్ ఫస్ట్ పవన్ ఫిలిం అనగానే నేను ఏ రొమాంటిక్ ఫిలిమో అనుకున్నాను. థ్రిల్లర్ అన్నాడు సడన్గా. సో థ్రిల్లరా, ఓకే, పవన్ ఫ్లిప్ అవుతున్నావా అని అడిగాను ఆ రోజు. రొమాంటిక్ నుంచి. సో హీ టోల్డ్, యా, ఐఎమ్ డూయింగ్ ద థ్రిల్లర్ సబ్జెక్ట్ అని అన్నారు. సో థ్రిల్లర్లో కూడా ఆయన ఒక టింజ్, ఆయన ఆ రొమాన్స్ని టచ్ చేసి వెళ్ళాడు లైట్గా, అలా తగిలినట్టుగా టచ్ చేసి వెళ్ళాడు. యా అన్న, థ్యాంక్ యూ పవన్ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయగలిగాను నీతో. అసలు ఏ బౌండరీస్ లేకుండా యూ గేవ్ ఎ ఫ్రీ ఐ మీన్ నో బౌండరీస్ నాకు. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్
ఆర్పి గారు. సార్, ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. లైఫ్లో యాజ్ అ లీడ్గా ఇది నా ఫస్ట్ ఫిలిం. సో మీతో నా ఫస్ట్ ఫిలిం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అండ్ సత్య. సో సత్యతో ఆల్రెడీ నేను ఒక ఫిలిం జర్నీ చేశాను. సో ఆ ర్యాపో మాకు చాలా బాగుంది. సో ఇట్ కేమ్ అవుట్ వెల్ ద థింగ్స్. సారీ ఐ ఫర్గాట్ నరేష్, అంటే ఇందాక నాకు మర్చిపోవడం పవన్ గారు చేసిన మోసం అప్పుడు నేను చాలా మాటలు మర్చిపోయాను అందులో. ఈ ఒకటి చాలుగా నీకు. ఇప్పుడు నీకు నేను సేవ్ చేస్తాను. జీవితకాలం మర్చిపోకు. హీరోగా యాక్ట్ చేస్తే పక్కన పేరు మర్చిపోతుంది. ఆర్పి గారు నరేష్ బ్లాక్ వేసుకున్నారని బ్లాక్ మరి వేసుకొచ్చాను, మీరు అలా. యా, ఇది అబద్ధం. అండ్ నెక్స్ట్ కేశవ్ గారికి, జీవన్ గారికి, జోష్ రవి గారికి. అరే, ఐ వాంట్ టు టెల్ అబౌట్ రాకెండు. ఈ ఫిలింలో ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ నాట్ కృష్ణ, పవన్ అన్న వచ్చి ఏ రోల్ చూస్ చేసుకున్నాము అంటే ఐ వుడ్ హ్యావ్ టేకెన్ దట్ హుసేన్ రోల్ తీసుకునేవాడిని ఖచ్చితంగా. యా, ఆల్ ఆర్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ప్రశాంతంగా షూట్ చేసుకుని, అండ్ ప్రశాంతమేం కాదు, నన్ను దగ్గరగా 15 to 20 kilometers పరిగెత్తించాడు పవన్ ఈ ఫిలింలో. ద సీక్వెన్సెస్ 3-4 days చేసాం లిటరలీ. నువ్వు ఎన్ని కిలోమీటర్స్ పరిగెత్తుంటావు? దాని తర్వాత మళ్ళీ నాకు యా. అండ్ శ్రవణ్. సో శ్రవణ్ యాక్చువల్గా నేను 2011-12లో ఉన్నప్పుడు సాంగ్స్ రిలీజ్ అయ్యేవి శ్రవణ్వి. యూట్యూబ్లో ప్రైవేట్ సాంగ్స్ ఉండేవి. ఐ యూస్ టు లిజన్ ఎవ్రీ టైమ్, ఏంటి చాలా కొత్తగా ఉంది అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఐ హర్డ్ ద BGMs అండ్ ఆల్. ఐ లవ్డ్ ఇట్ బ్రో. యా, అండ్ వివేక్ బ్రో, ఒకరోజు ఏడీగా వచ్చి జాయిన్ అవుతాం సరదాగా, ఊరికే టైంపాస్కి. యా, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. యా, థ్యాంక్ యూ ఆల్. ఈ ఫిలిం ఆహాలో December 31st రిలీజ్ అవబోతుంది. యా, వాచ్ ఇట్. అంటే యాక్చువల్గా వర్క్ మాట్లాడాలి, మేము ఎక్కువ మాట్లాడితే బాగోదు. యా, వర్క్ విల్ టెల్ యూ ద ఆన్సర్. యా, థ్యాంక్ యూ. రైట్, గుడ్ లక్ నరేష్. డెఫినెట్గా అన్ని కిలోమీటర్లు ఎందుకు పరిగెత్తించారంటే సక్సెస్ వైపు పరిగెత్తించారు మిమ్మల్ని. సో అలా ఆ మాత్రం చేరుకోవాలంటే పరిగెట్టాల్సిందే, తప్పదు మరి. సో శ్రవణ్ గారు, మీ మాటలు వినాలని అలా కోరుకుంటున్నాం. మీ పాడినా పర్వాలేదు, అది కూడా విందాం అనుకుంటున్నాం మేము. ఆ ఉగ్గు కథ ఏమైనా ట్రై చేస్తారా? అదే అంటున్నా, ఆ ఉగ్గు కథ ఏమైనా ట్రై చేస్తారా అంటున్నా అందుకే. అందరికీ నమస్కారం సార్. మీకు నేను గుర్తుండకపోవచ్చు కానీ బట్ మిమ్మల్ని నేను సార్ మీరు వాళ్ళకి గుర్తుండరు, కెరియర్ మొత్తం అలా తిరగండి, మీరు కెమెరాస్ ఉన్నాయి. కలిసాను సార్. నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. బికాజ్ పవన్తో నేను ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్నాను. నాకు అల్లు అరవింద్ గారు కూడా తెలుసు. ఆయన కూడా నాకు ఒకసారి కొన్ని టిప్స్ చెప్పారు. ఆయన అంటే నేను గుర్తుండకపోవచ్చు ఆయన కానీ, బట్ థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ సార్. అయితే పవన్ అయితే నన్ను టార్చర్ పెట్టాడు నిజానికి చెప్పాలంటే. తనకి ఏం కావాలో తనకి బాగా తెలుసు. ఒక స్పెసిఫిక్ ఆర్ఆర్ ఎట్లా అంటే ఒక సీన్కి ఎట్లా ఉండాలి అనేది హీ హ్యాస్ వెరీ స్పెసిఫిక్ ఐడియా. సో అది నేను మీట్ అయ్యానని అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీలో ఒక సీన్ వల్ల నేను ఒక 100 సార్లు చూస్తుంటాను సార్. మీది అగస్త్యది కేఫ్లో కూర్చొని మీరు మాట్లాడతారు. ఐ హ్యావ్ క్రైడ్ వాచింగ్ దట్ మూవీ, వాచింగ్ దట్ సీన్ పర్టికులర్లీ. మీకు కూడా ఈ మూవీ చూస్తే అన్ని రకాలుగా అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తెస్తాడు పవన్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. ఐ థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, విష్ గుడ్ లక్. అసలు 3 మైకులు ఉంటే 3 డైరెక్టర్స్కి ఒకేసారి ఇచ్చేసి స్పీచ్ అనుకున్నాను, కానీ మళ్ళీ ఓవర్లాప్స్ అవుతాయని అలా కాకుండా ఫస్ట్ తేజ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. అంటే మీరు ముందున్నారు, మరి ఎందుకున్నారు లైన్లో ముందుగా? రండి.
అర్జున పాల్గొన అనుకొని మొదలు పెట్టండి. తేజ మాట్లాడే ముందు December 31st అర్జున ఫాల్గుణ రిలీజ్ అవుతుంది. Yeah. సో మాతో పాటు సో ఎప్పుడంటే నేను విష్ణు మీ ఇద్దరం తేజ అందరం వెరీ ఫ్రెండ్స్. ఇన్ని డేట్లు అన్నీ వదిలేసుకొని మళ్ళీ ఇద్దరం ఒకే రోజు. సో బట్ హ్యాపీలీ ఒకటి అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఒకటి అద్భుతమైన ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అర్జున ఫాల్గుణ టూ. యా థ్యాంక్ యూ బ్రదర్. సో ఇక్కడ కొంచెం రండి, ఇంకొక 4 అడుగులు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సో నేను ఈరోజు ఒక డయాస్ మీద నిలబడి ఇలా మైక్ పట్టుకుని మాడుతున్నానంటే దానికి కారణం ఆహా. ఎందుకంటే నా మొదటి సినిమా, నా ఫస్ట్ సినిమా ఆహా వల్లే నేను తర్వాత సినిమాలు చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ పవన్ అన్న గురించి చెప్పాలంటే ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా గురించి నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. సినిమా అప్పుడు అక్కడ రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా చూడడానికి నేను రాజమండ్రి నుంచి వైజాగ్ మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఒక కార్ కట్టించుకుని ఆ పాటలకు అంత ఫ్యాన్స్ అండి మేము, శ్రవణ్ గారు లిటరల్లీ ఆ టైం. సో అప్పటి నుంచి నేను పవన్ అన్ని ఎప్పుడన్నా కలవడం కానీ ఇది కానీ జరగలేదు. బట్ ఫస్ట్ టైం విష్ణు గారి దగ్గర ఒకసారి కలిసినప్పటి నుంచి లైక్ వీఆర్ లైక్ బ్రదర్స్ అనమాట. సో ఎప్పుడు నాకు మోరల్ సపోర్ట్ కానీ ఇది కానీ అన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అండ్ గోల్డ్ బాక్స్ గురించి చెప్పాలంటే లైక్ షూట్ అవుట్ ఎట్ అలైర్ కానీ ఇప్పుడు సేనాపతి కానీ లైక్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో ఉన్న కంటెంట్ కానీ క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ సేనాపతి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హర్షిత్ గారు లైన్లో మీరే ఫాలో అయిపోతున్నారా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ ఇంకొక 2 అడుగులు వేస్తే ఏమన్నా ఇబ్బందా? ఓకే, ఇంకొంచెం. థ్యాంక్ యూ అండి. కవర్ చేస్తాను. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు ఉన్న స్టేజ్ మీద నేను అది షేర్ చేసుకోవడం అనేది నా అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్. అంటే తెలుగు యాజ్ అ లాంగ్వేజ్ అది చాలా వైవిధ్యమైంది, చాలా మాండలికాలు, మన సంస్కృతి ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాంటి దానికి ఏవేవో రకరకాల ఓటీటీ ఒరవడి స్టార్ట్ అయినప్పుడు ఏవో ప్లాట్ఫామ్స్ ఉంటే అందులో సరిపోదు. ఈ వైవిధ్యానికి ఇంకా చాలా అన్నీ కలిపి ఒడిచిపట్టి ఒకే దగ్గర పట్టాలి అనే ఒక ఆలోచన మీకు వచ్చినందుకు, అది ప్రజెంట్ చేసి ఆహా అని ఇచ్చినందుకు ఎప్పుడో అనుకున్నాను. అది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు మీకు. అది ఇప్పుడు యంగ్గా వచ్చే డైరెక్టర్స్ అందరికీ అది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అందులో చాలా రకాలు చూపించగలం అనే ఒక ఇది కనపడింది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. పవన్ గారి గురించి అంటే మేము వివేక్, మేము షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసుకుంటూ టైంలో సో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసే టైంలో ప్రేమ ఇష్క్ కాదల్ అని ఒక మూవీ వచ్చింది. అది చాలా అల్లాడిచ్చేస్తుంది మొత్తం. అంటే పెద్ద సినిమాలు అన్నీ వచ్చాయి, చిన్న సినిమా ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అందరు కదిలి వెళ్ళిపోతున్నారు, ఎవరితనో అది ఇతను కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చాడు అనేసరికి మాకు ఒక కులదైవం లాగా తయారాడు అనమాట. సో ఖచ్చితంగా ఈయన్ని కలవాలి అని అప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్తో ఆయన్ని కలిసి మా షార్ట్ ఫిల్మ్స్కి ఇట్లా పిలిచి వేదిక మీద ఆయన మాటలు విని ఇవన్నీ వింటూ అనుకోకుండా ఇట్లా ఐ రిక్వెస్ట్ హర్షిత్ గారు ఎవరి పేరు తీసుకుంటే వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారా ఆయన అప్పుడు తిరిగి చూస్తారు, అదే వేసలు రేపటి నుంచి ప్రొఫైల్లోనే గుర్తుపడతారు జనాలు. సో అట్లా స్టార్ట్ అయినది. ఆయన చేసిన తర్వాత సావిత్రి అవనండి, ప్రేమ ఇష్క్ కాదల్ కైండ్ ఆఫ్ అటు మాట్లాడితే ఇంకెవరు మీ గురించి అంటే అటు జనాలు చూస్తున్నారు పాపం, మీ బ్యాక్ చూపిస్తున్నారు వాళ్ళకి మరీ దారుణంగా. సో యా, అంటే ఇందాక అగస్త్య గారు అన్నట్టు ఆయన మాకు తెలిసింది ఒక రొమాంటిక్ మూవీస్, కామెడీ డ్రామా ఇలాంటివి తీసే పవన్ సాధినేని అని మాకు ఆల్రెడీ తెలుసు. ఆయన షార్ట్ ఫిల్మ్స్ అవనండి, మెయిన్ స్ట్రీమ్ మూవీస్ అవనండి. ఇది సేనాపతి ఎప్పుడైతే తీస్తున్నానని దానికి సంబంధించి ఫస్ట్ నాకు తెలిసి ఒక చిన్న పెన్సిల్ స్కెచ్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఒకటి చూపించారు. అప్పటి నుంచి మాకు ఈర్ష్యతో కలిగిన ఒక ఆనందం వచ్చింది. అబ్బా ఇట్లా ఎందుకు ఊహించలేకపోయాం, అంటే ఇలాంటిది ఎంత బాగుంది అనే ఒక ఇది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు ఐఎమ్ షూర్ మమ్మల్ని అప్పుడు ఎలా ఇన్స్పైర్ చేశారు, ఇప్పుడు సేనాపతితో జానర్ షిఫ్ట్ని ఇంకా స్మూత్గా చేయొచ్చు అని ఇంకా ఇన్స్పైర్ చేస్తారు మీరు, ఐఎమ్ షూర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ భయ్యా, యూ బీన్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. మేము వచ్చినప్పటి నుంచి ఎందుకు ఆయనకు అంత ప్రేమ నమ్మకం ఇవన్నీ ఎందుకుంటే తెలీదు. అంటే మాకు ఎంకరేజ్మెంట్ ఒకటి ఉండేది, సెట్ దగ్గర అవనండి, ఎడిట్ దగ్గర అవనండి. తర్వాత బయటికి వెళ్ళి చూస్తే నలుగురు దగ్గర మా గురించి మాట కూడా ఉండేది. ఎలా ఉండేది అనేది తెలీదు. మంచితనానికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారిది ఆయన అనుభవం అంత లేదు నా వయసు కాబట్టి నేను చెప్పేంత వాడిని కాదు. ఉదయం అనుకోకుండా ఆ ఒకటి అడక్కు సినిమాలో సీన్స్ చూస్తున్నాను సార్, అందులో కడిగావులే బిందె అన్నట్టు అక్కడి నుంచి స్టార్ట్ చేసి మమ్మల్ని నవ్విస్తూ ఉన్న దాని నుంచి ఆ నలుగురు లాంటి దాంట్లోంచి ఉద్వేగపరిచి ఇప్పుడు సేనాపతి లాంటి ఇంకొక వైవిధ్యమైన ఆవిష్కరణ చేస్తున్నారంటే, అంటే ఇప్పటికి కూడా
ఇంకా మీరు ఇంత స్టార్డమ్ ఉండి కూడా ఇంకా కొత్తగా నన్ను నేను ఆవిష్కరించుకోవాలనే ఒక ఇది మాకు మాలాంటి కొత్త వాళ్ళందరికీ అది ఒక చాలా పెద్ద ప్రేరణ సార్. అది ఖచ్చితంగా అది మైండ్లో పెట్టుకుంటాం మేము. అండ్ అనుకోకుండా ఇది సినిమా హర్ష గారు ఆయన హ్యాస్ బీన్ ఆయన ఫేవరెట్ రైటర్, యాక్టర్ ఇవన్నీ ఉన్నాయి. సో అనుకోకుండా సినిమా పవన్ గారితో ఉన్నప్పుడే కొంచెం చిన్నవి చూపించడం జరిగింది. సో అక్కడ హర్ష గారు హ్యాస్ బీన్ టెరిఫిక్ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, జీవన్ గారు, కేశవ్ గారు, రవి గారు అండ్ అగస్త్య, యు బీన్ రియలీ ఇంటెన్స్ అక్రాస్ ది రోల్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. జ్ఞానేశ్వరి గారు, యా. సో ఇది ఖచ్చితంగా ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ అయితే అయి తీరుతుంది. అండ్ ఆహాలో అది అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి తెలుగు కంటెంట్ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నందుకు ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ దానికి న్యూ ఎరా కూడా స్టార్ట్ అవుతుందని 31st నుంచే మాలాంటి వాళ్ళందరికీ కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం గారు, అటువైపు తిరిగి 31st డిసెంబర్ సేనాపతి సేనాపతి ఓన్లీ ఆన్ ఆహా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉంటే లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక్కటి మాత్రమే వాళ్ళకి ఇప్పుడు గుర్తుపట్టి ఉంటారు ఈ స్పీచ్ అంతా మీద. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన డైరెక్టర్, యాక్టర్, హోస్ట్, వాట్ నాట్, మల్టీ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. సార్, ఇట్స్ అన్ ఆనర్ టు బీ షేరింగ్ ద స్టేజ్ విత్ యూ. మళ్ళీ ఇటు తిరిగి I'll just tell it out. But I'll keep it short. పవన్, ఐవ్ నోన్ యూ సిన్స్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ టైం నుంచి తెలుసు అనమాట. పవన్ ఎప్పుడు కొంచెం ధైర్యం తగ్గినా పవన్కి ఫోన్ చేసి ఐ యూస్ టు టేక్ సమ్ ఎంకరేజ్మెంట్ అండ్ కరేజ్. హీ వాజ్ ట్రూలీ మన కులదైవమే ఆల్మోస్ట్. హీ స్టార్టెడ్ ద హోల్ థింగ్. ఆ తర్వాత ఇప్పుడు ఐ థింక్ నాకు తెలిసిన పవన్ సాధిని అని మీకు 31st రోజు పరిచయం అవుతారని నేను అనుకుంటున్నాను. whatever he's done so far, అదంతా just the teaser, and I think Senapati is the film. Thank you so much, Pavan, for showing Rajendra Prasad garu in such a wonderful avatar. It's so good. As you said, I'm slightly jealous also. But ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, when you see the trailer, ఆ షార్ట్స్, ఆ మోటివేషన్, అవన్నీ you forget everything. You forget the actors, you forget who's in it, who's producing it, everything. And that is the power of craft and dedicated craft. Everybody in the team deserves a round of applause for that. ఆ ట్రైలర్ వల్లనే నేను మెస్మరైజ్ అయ్యి వాళ్ళ వచ్చి I'm so excited to be here to wish the entire cast and crew all the best. I will definitely watch it on 31st December. I'll keep it short. Congratulations Sushmita garu, congratulations Vishnu garu, Allu Arvind sir. So proud that you're doing this for Telugu cinema. ఇది రీమేక్ని మళ్ళీ ఐటరేట్ చేసిన సినిమా అయినా కానీ థ్యాంక్ యూ పవన్ అండ్ టీమ్ ఫర్ షోయింగ్ ఇట్ లైక్ 100% తెలుగు ఒరిజినల్. ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్ విల్ క్రాస్ ద బౌండరీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తరుణ్ గారు, ఒక విషయం మీకు మాత్రమే చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ఇట్లాంటి జోక్స్ ఎన్నో ఉంటాయో. జీవన్ ఏంది నువ్వు మా జీవన్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారంట. అవునండి, అందరు తలలు అందరు వీపులు చింతపండు చూసి జాగ్రత్త, ఇంకా న్యాచురల్ యాక్టింగ్ చేయక నాన్న దయచేసి. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ ఇప్పుడు నేను హీరోకి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. శ్రీ విష్ణు గారు. సో ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అదే రోజు మీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. విష్ గుడ్ లక్. అందరికీ నమస్కారం అండి. ముందు ఆహా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన తెలుగు ఇది కాబట్టి. సో అందులో దాంట్లో కూడా మన అరవింద్ గారు ఉన్నారంటే డెఫినెట్గా అది సూపర్ సక్సెస్, డౌట్ లేదు దాంట్లో. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎలా ఫీల్ అవుతానంటే, సినిమాల గురించి ఏదైనా డిస్కషన్ పెడదామన్నా, లేకపోతే సినిమాల గురించి టాపిక్ మాట్లాడదామన్నా, ఎవడన్నా ఏదన్నా అడిగితే నాకంటే గొప్పగా ఎవడో చెప్పడం లోపల ఫీల్ అవుతూ ఉంటాను. అలా చాలామంది ఫీల్ అవుతారు. ఒక్క అరవింద్ గారు దగ్గరే నేను ఓడిపోతే అని మా ఫ్రెండ్స్తో చాలాసార్లు డిస్కషన్ పెట్టాను సార్. నేను చదువుకునే రోజుల నుంచి కూడా. సో అంత ఇష్టం సార్ మీ సెలెక్షన్, మీరు చేసే సినిమాలు ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోల్డ్ బాక్స్ మీ ప్రొడక్షన్ నుంచి చాలా గోల్డ్ బాక్సే పేరు, కానీ లోపల మంచి మంచి డైమండ్స్ అవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సేనాపతి పవన్ ఎలా అంటే, మా ఇంటి కాలింగ్ బెల్ 3 సార్లు కంటే ఎక్కువ ఎవడన్నా కొట్టాడంటే అది పవన్నే.
మా కిందే ఉంటాడనమాట, ఒక 2 ఫ్లోర్స్ కింద. సో ఒక బెల్ల కొడితే పాలబ్బాయి, 2 బెల్లలు కొడితే ఎవరన్నా కుక్ ఎవరన్నా టపటపడ ఆపడిని కొట్టాడంటే ఆడు పవన్ అవుతాడు. ఎందుకంటే కంగారు, ఎక్కడున్నారు ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే పైన ఉందనంటే వెంటనే వచ్చేస్తాడు పరిగెత్తుకుని. వచ్చేసి అది ఇచ్చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ షక్ అయిపోయాను, వా కొట్టేసాడు జాక్ పాట్. ఎందుకంటే నేను అప్పుడే ఫ్రెష్గా రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేసి వచ్చాను. దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా దగ్గర నుంచి చూసుంటారు. మీ కెరీర్లో కొత్త మార్పు యాక్టింగ్లో కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేసిన తర్వాత నేను చేస్తున్న సినిమాల్లో యాక్టింగ్ నాకు ఇంకా చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. ఇప్పుడు చాలా సీన్స్ ఆయనతో వర్క్ చేసిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ల నుంచి కానీ, రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి కానీ కొన్ని స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అది కేవలం ఆయన వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టీం అందరూ వచ్చిన వెంటనే అరవింద్ గారు పక్కన కూర్చోబెట్టారు. నాకు చాలా మొహమాటం సార్ మాట్లాడాలంటే, అంటే పక్కన కూర్చోబెట్టేసరికి ఏం ఆడాలో కూడా తెలియక అలాగే కూర్చుని ఉన్నా. కాకపోతే టీం గురించి వివేక్ ఫస్ట్ టైం నేను కలవటం, సూపర్ వర్క్ బ్రో, చాలా పెద్ద సెన్సేషన్ అవ్వబోతున్నారు మీరు, ఇది రాసుకోండి. శ్రవణ్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఫస్ట్ సినిమాకి నా సాంగ్స్ ఏదైనా హిట్ ఉన్నాయంటే శ్రవణ్ ఇచ్చినాయి నాకు ఇప్పుడు దాకా. అంటే వేరే వాళ్ళు అలా అని కాదు, ఒక బ్యాంగ్ అనమాట. అంటే మా మొహాలు కూడా తెలియకుండా పాటలు విని నేను ట్రావెల్ అవుతుంటే మా పాటలు నాకు వినిపించడం జరిగిందైతే శ్రవణ్ నా సినిమా కొట్టిన పాటలే. చాలా థ్యాంక్స్. శ్రవణ్ అంటే ఎంత ఇష్టం అంటే నాకు, ఒక సినిమా చేసాం సూపర్ హ్యాపీ, ఇంకో 2 సినిమాలు చేసాం. కాకపోతే సినిమా స్టార్ట్ అవ్వలేదు, పూర్తి అవ్వలేదు, కానీ సాంగ్స్ మాత్రం అన్నీ చేసేసుకున్నాం అనమాట. అంటే అంత డెడికేటెడ్గా ఉంటాడు శ్రవణ్, చాలా ఇష్టం. మళ్ళీ మనం చేద్దాం. ఎలాగ పవన్తో చేస్తే శ్రవణే ఉంటాడు. గౌతమ్ ఎడిటర్, ఈ టీం గౌతమ్ని, శ్రవణ్ని, పవన్ని వీళ్ళందరినీ పొగుడుతున్నారు అక్కడ కూర్చోబెట్టి. నన్ను అరవింద్ గారి పక్కన కూర్చున్నప్పుడు మీరందరూ వాళ్ళందరినీ పొగుడుతుంటే నన్ను పొగిడినట్టు జెన్యున్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే వీళ్ళందరూ నా టీమే. డిపార్ట్మెంట్లో నరసింహ కానీ, వసంత్ కానీ, ఈ బ్యాచ్ అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళే. వెరీ వెరీ హ్యాపీ. ఇది సొంత ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. ఇంక దీంట్లో యాక్ట్ చేసిన హర్ష గారు, జోష్ రవి, చిన్నప్ప, మీరు అందరికీ కూడా, కేశవ్, జీవన్ రాకీ, అందరూ కూడా ఎక్కడున్నారు, అగస్త్య అని చెప్పినప్పుడు కూడా సూపర్ అని చెప్పారు. చాలా సెటిల్గా, చాలా కూల్గా, చాలా బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు చేసిన ఆ సింగిల్ షాట్, ఆ సీను, ఈయన గురించి అలాగే నేనేం చెప్పక్కర్లేదు, చెప్పకూడదు కూడా. మీ ముందు ధైర్యంగా కూర్చున్నాడు సార్, రెప్పేయకుండా, అది అబ్జర్వ్ చేశా. సో చాలా టెరిఫిక్ యాక్టర్ అవుతాడు త్వరలో, డౌట్ లేదు. అండ్ ఇక్కడికి మన గోల్డ్ బాక్స్ని, ఆహా వారిని, పవన్ని అందరిని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. పేరు పేరున థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. డైరెక్టర్స్ ఈ యంగ్ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ ఒకసారి చూడండి, అలా ప్లాన్ చేయండి. వాళ్ళందరూ హీరోల్లో ఉన్నారు, మేమేదో ప్రొడ్యూసర్లు, లేకపోతే 10-15 సినిమాలు తీసేసిన డైరెక్టర్లాగా అఫీషియల్గా. ఈసారి కొంచెం ఎవరు ఉండరు, అంతా మనవాళ్ళే అన్నాడు. బయట ఉండి ఊపుకుంటూ వచ్చేసాను నేను. ఎనీవే, ఈ సినిమా గోదావరి జిల్లా. థ్యాంక్ యూ సార్. ఈ 31st అందరూ సేనాపతిని అందరూ చూసి ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే అదే రోజు నా సినిమా అర్జున ఫాల్గుంద రిలీజ్. అది మంచి డేటా, ఇది డేటేనా ఏంట్రా, ఈ టెన్షన్ అయితే నిజంగా గుండెల్లో మామూలు కాదనమాట. ఒక రేంజ్ స్పీడ్లో పరిగెట్టేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, జెర్సీ కూడా అరవింద్ గారి సినిమా 31st అంట. అరవింద్ గారు ముహూర్తం పెట్టారంటే పగిలిపోవాల్సిందే. ఈ రోజు నుంచి నేను కొంచెం హ్యాపీగా పడుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. పైసా వసూల్ స్పీచ్ అసలు ఆర్పి గారు ఎంటర్టైన్మెంట్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే మీ స్పీచ్లో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఎస్, మామూలుగా హీరోలకి, హీరోయిన్లకి, యాక్టర్లకి ఫ్యాన్స్ ఉంటారండి, కానీ ప్రొడ్యూసర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ప్రొడ్యూసరే మన అల్లు అరవింద్ గారు. సో ఐ రిక్వెస్ట్ అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యో అయ్యో సార్, మైక్ మర్చిపోయింది సార్ ఫ్లోలో. మీడియా మిత్రులకి, ఈ స్టేజ్ మీద కూర్చున్న ఫ్రెండ్స్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలు, రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే మేము బావా అనుకునేవాళ్ళం, పెద్ద ముసలాళ్ళు అయిపోయాం. బావుగా ఉన్నాను, పెద్ద మనిషిని ఎప్పుడు అయ్యాను నేను. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, చుట్టాలకి, ఇక్కడ ఒక సంతోషమైన విషయం ఏంటంటే, ఒక తెలుసు కదా, పెద్ద ఫ్యామిలీ, ఒక 7-8 మంది 10 హీరోలు అందరూ ఉన్నారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి ప్రొడక్షన్ బ్యానర్స్ తక్కువ ఉన్నాయి, 1-2 ఉన్నాయి. అందులో ఇప్పుడు గోల్డ్ బాక్స్ అని సుస్మిత లాంటి, విష్ణు లాంటి వాళ్ళు ఒక బ్యానర్ని తీసుకొచ్చి ఒక మంచి సినిమాలు తీయడానికి ఇక్కడ నుంచున్నప్పుడు, 45 సంవత్సరాలుగా ఈ బ్యానర్ నడుపుతున్న నేను, నాకు తరం మారిన ఒక బ్యానర్ నాతో పాటు రాబోతుంది అనుకుంటున్నాను. సో ఐ విష్ దెమ్ ఏ గ్రేట్ జర్నీ. చాలామంది అందరి గురించి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పడానికి, అంటే స్టేజ్ కనుక రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నాం, మేము మామూలుగా బావా అనుకునే చదువు ఉంది. 40 సంవత్సరాల స్నేహితులు మేము. మా ఇద్దరికి ఒక పోలిక ఏంటంటే, ఈ వర్క్ చేయాలన్న తపన అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరికి ఇంకా చావలేదు. ఇంకా పని చేయాలని ఉన్నాం మేము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. చాలామందికి, అంటే ఈ మధ్య చాలామంది, వై డూ యూ స్టిల్ వర్క్, యూ హ్యావ్ మనీ, యూ హ్యావ్ చిల్డ్రన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్, వై షుడ్ యూ వర్క్ అంటే, నాకు ఒకటే, ఇఫ్ ఐ స్టాప్ వర్కింగ్, నేను పని చేయడం ఆపేస్తే నేను మూలబడిపోతానేమో అన్నంత భయం అన్నమాట. అందువల్ల పొద్దున్న లెగిస్తే నాకు ఛాలెంజ్ ఉండాలి. సో ఇట్లా వర్క్ చేస్తే తప్ప పొద్దున్న లెగిస్తే ఓ ఛాలెంజ్ ఉండదు. ఏంటి శ్రీదేవి నవ్వుతున్నావు? శ్రీదేవికి నాకు పొద్దున్నే ఛాలెంజ్లు ఉంటాయన్నమాట. ఇట్లాగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ప్రథమంగా చెప్పిన తర్వాత, ఇప్పుడు నేను పవన్ సాధినేని గురించి చెప్పాలి. ఇతని ఫస్ట్ సినిమా నేను చూసి ఫోన్ చేసి, ఒకసారి నేను చూడాలనుందిరా అన్నాను. ఓడే, దిస్ హ్యాపెన్స్ రేర్. వస్తే ఎంత బాగా తీసావా, చిన్న సినిమా, ఎంతలో తీసావంటే ఆ బడ్జెట్ చెప్తే ఆశ్చర్యపోయాను. సో అట్లాగా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్, ఇతను రొమాంటిక్ కామెడీ చాలా బాగా చేస్తాడు, మీ అందరూ చూసే ఉంటారు. కానీ ఈ సబ్జెక్ట్ విషయం ఆహాలో వచ్చినప్పుడు అతను చేయగలడు, అతను వెర్సటాలిటీ ఉంది అతనికి, దీన్ని కూడా చేయగలడు అని సపోర్ట్ చేసినందుకు నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్కి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఏ సబ్జెక్ట్కి ఎటువంటి షార్ట్స్ పెట్టి ఎలాగ మౌంట్ చేయాలి, ఎలాగ స్టేజ్ చేయాలి అనేది చిన్న వయసులో బాగా చేసావన్న ఫీలింగ్ వచ్చింది నాకు. యూ నో దిస్ బెటర్, బోత్ ఆఫ్ యూ, నిన్ను కూడా. సో ఐ అప్రిషియేట్ ద వర్క్ యూ హ్యావ్ డన్. ఆల్రెడీ మేము యాక్చువల్గా అతను చెప్పడానికి ఇబ్బంది పడతాడేమో కానీ గీతా ఆర్ట్స్లో 1-2 సబ్జెక్టులు కూడా డిస్కస్ చేసాం. సూన్ హీ విల్ బి వర్కింగ్ ఫర్ మీ ఆల్సో. ఒకవేళ మర్చిపోతే నన్ను గుర్తుపెట్టుకుంటా, ముందు నీ గురించి చెప్పేస్తాను ఎవరికన్నా కూడా. ఈశ్వరి, నిన్ను మర్చిపోలేదు.
నరేష్ ఎక్సలెంట్, తూకం చూసినట్టు చేసావు నిజంగా. ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈజ్ సో మెజర్డ్. చాలా బాగుంది, చాలా బాగా చేసావు. మిగతా చాలాసేపు కూర్చోబెట్టేసిన వాళ్ళందరినీ ఇక ఒక్కొక్కళ్ళ గురించి చెప్తా ఉంటే అంత ఇదిగా ఉండదు. కెమెరా బాగుంది, పర్టికులర్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్. ఎవరితను అని గుర్తొచ్చేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసావు. దట్స్ వెరీ నైస్ అండ్ యు కంప్లీట్ ఇట్ వెరీ వెల్. గీత థ్యాంక్ యూ సార్. సో కొంతమంది బిజీ డైరెక్టర్స్ని ఆర్టిస్టుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంతసేపు ఆహా వాళ్ళు నిలబెట్టేశారు. ఇంకెవరి గురించి, అందరి గురించి చెప్పాను ఇంచుమించుగా. అయితే పేరున చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు ఇందులో ఉన్న వాళ్ళందరూ పేరున చెప్పాలి, కానీ అందరూ చెప్పారు కనుక వాళ్ళదే నేను ఎక్నాలెడ్జ్ చేస్తూ వదిలేస్తున్నాను. తర్వాత ఆహా, వెర్ ఈస్ ద ఆహా టీమ్? హలో గైస్, గర్ల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. మా మొదట్లో వచ్చిన డిస్కషన్స్ మనకు గుర్తున్నాయి. యూ టుక్ ద లీడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే అన్నీ నేను చూడలేక కొన్ని ఒక్కొక్క టీంకి అప్పచెప్తున్నా. ఇది ఆ టీం ఎక్సలెంట్గా దీన్ని తీసుకుని వచ్చారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ వెన్ ఐ సా ది ఫస్ట్ కాపీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. స్టార్స్ లాస్ట్లో మాట్లాడు. అంతే కదా సార్. ఇంకా ఇచ్చేద్దామా సార్ మైక్ మీ బావగారికి అండ్ అందరికీ నచ్చేసిన మన సేనాపతికి, మన కృష్ణమూర్తికి, రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఓం నమో వెంకటేశాయ. నేను గోవిందమాల్లో ఉన్నాను. పచ్చి నిజాలే మాట్లాడాలి కదూ. ఈ సినిమాలో యాక్ట్ చేసిన, పని చేసిన, తీసిన, తీయించిన అందరికంటే చిన్నవాడిని నేనే. ఎందుకనంటే ఇంకొక నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలి, మాట్లాడకపోతే తిడతారు నన్ను. ఎందుకనంటే వాడెవడో చేయి చూపించుకున్నాడంట. 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి, ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది, వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు నాకు ఇట్లా చివరిలో మాట్లాడటం అలవాటు అయిపోయింది, అందుకని ఏం పర్లేదు. పచ్చి నిజం కదా చెప్పాల్సింది. బావా, అల్లూరు రామలింగ గారు అనబడే ఒక లెజెండ్కి ఇతని కన్నా నేనంటేనే చాలా ఇష్టం. ఇది పచ్చి నిజం, అవునా కదా? నన్ను కొడుకు అనేవాడు, నేను దొంగన కొడుకు అనేవాడు. ఎందుకనంటే ఆ రెండో కొడుకు ఒక ఆయన ఉండేవాడు, ఆ రెండో కొడుకు బదులు నేను. అది అంటే చక్కగా గుర్తు చేసుకుంటూ నేను ఎందుకు చిన్నవాడిని అన్నానంటే, చిన్న ఇంపార్టెంట్ మాత్రం చెప్పేస్తాను. ఒక మనిషి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తాము, అదే జీవితం అన్నాడు. ఇందాక చాలా అద్భుతంగా బావ అన్నాడు. మా ఇద్దరిది క్యారెక్టర్ ఒకటే, ఎందుకో తెలుసండి, మాకు పని లేకపోతే మేము చచ్చిపోయినట్లు లెక్క, మా ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే పని చేస్తున్నట్లు లెక్క. సో పనికి మాకు అంత లింక్ ఉంటే పని మనకి ఇష్టం వచ్చినట్టు దొరుకుతుందండి. అందులో సినిమాలో మనకి ఇష్టం వచ్చినట్టు దొరుకుతుందా? చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. 45 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక మిత్రుడు అని చెప్పాలంటే అది బావకొక్కడికే తెలుసు. మిత్రుడు అని పర్సనల్ లైఫ్లో కూడా మిత్రుడు అని చెప్పగలంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి. అనేకమైన విషయాల్లో మేము చాలా, అయితే అదృష్టం ఎక్కడ తప్పించుకున్నాము అని అంటే, నవరసాల్లో 2 రసాలు ఎప్పుడు పర్మనెంట్. ఒకటి, రోడ్డు మీద ఎవడన్నా కొట్టుకుంటుంటే ఆగి చూస్తాం, లేదు రోడ్డు మీద ఎవడన్నా నవ్విస్తుంటే కానీ ఉన్నట్టుంటే అదే పిచ్చి పిచ్చిగా చేస్తుంటే వాడిని చూసి ఎంజాయ్ చేస్తాం. నవరసాల్లో యాక్షన్, కామెడీ 2 పర్మనెంటు. ఆ రెండిటికి చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్. అది పచ్చి ఉన్న నిజం.
అయితే నాకు ఇవాడు నా అదృష్టం. సారీ మీ అందరికీ, ఇది థ్యాంక్స్ చెప్పే స్టేజ్ కింద తయారైంది, అక్కర్లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మీ అందరికీ థ్యాంక్స్ నేను చెప్పినట్టే, ఎందుకంటే అంత లైక్ చేశాను మీ అందరిని నేను, అందుకే ఇది చెప్తున్నాను. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నన్ను సెలెక్ట్ చేసింది ఎవరయ్యా అంటే వెంకటేశ్వర మహత్యం లాంటి లెజెండరీ డైరెక్టర్ పి పుల్లయ్య గారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్తుంటే నా కెమెరా ప్రాక్టికల్స్ చేసిన వారు ఎవరు అని అంటే కనుక మల్లీశ్వరి లాంటి సినిమా తీసిన లెజెండ్ బిఎన్ రెడ్డి గారు. ఆనాటి నుండి పని చేస్తూ సపోర్టింగ్ వేషాలు వేస్తూ సపోర్టింగ్ వేషాల నుంచి హీరో అయ్యి హీరో నుంచి మళ్ళీ సూపర్ సపోర్టింగ్ వేషాలకు వచ్చి మళ్ళా 45 సంవత్సరాలకి నాకు ఇంకా పని వస్తుంది. కారణం ఏంటంటే పవన్ సాధిలేని లాంటి డైరెక్టర్లే. మళ్ళీ అటు నుంచి ఇంకో పక్కకి వెళ్తే నా జీవితంలో మేము 45 ఏళ్ళ నుంచి ఉన్నా నువ్వు ఎప్పుడైనా నాతో సినిమా తీసావా? ఎప్పుడన్నా తీసావా? అసలు నువ్వేంటి తీసేది? నా కూతుర్లు వచ్చారు, నా కూతురు నా అల్లుడు అన్నాడు. వాళ్ళు థ్యాంక్స్ నిజంగానే. సుష్మిత వచ్చి అంకుల్ ఇంటికి వచ్చేసి కూర్చుని అంటే నిజమేనా? అంతకంటే నాకు బాగా నచ్చిన విషయం చెప్పనా? ఆహా సంగతి తర్వాత చెప్తా. అంతకంటే బాగా నచ్చింది చిన్న బడ్జెట్టు పెద్ద సినిమాలు. దట్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్. కానీ సపోర్ట్ చేసింది ఎవరు? చచ్చినట్టు మా బావే నన్ను సపోర్ట్ చేయాల్సి వచ్చింది, చచ్చినట్టు. నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానంటే ఇవాళ అవకాశం వచ్చింది చెప్తున్నా, ఎప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఒక రామేశ్వరరావు లాంటి ఒక జీవితంలో ఒక పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక ఆహా లాంటి ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేయాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ అల్లు అరవింద్, ఇంకెవరో పనికిరాడు. ఈజ్ ద ఓన్లీ పర్సన్. నేను అబ్బా ఆహా అనుకున్నాను. మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. నేను వచ్చి ప్రతిసారి ఆఫీస్కి వచ్చి ఈ అలవాట్లు లేవుగా, మొదటి నుంచి లేదుగా, నేను అది చెప్పలేదు. కానీ అబ్బా ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఫిట్. వెనక తనకు తెలియకుండా వెనక నేను నా జీవితంలో ఎన్ని లక్షల సార్లు నేను అల్లు అరవింద్ లాంటి బావ నా పక్కన ఉంటే ఎంత బాగుండని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను. అది పచ్చి నిజం. ఇక్కడ నాకు దొరికిన అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్పారు కదా, అందరికీ థ్యాంక్స్ చెప్పారు కదా. ఫస్ట్ టైం జీవితంలో మిక్చల్ కెమెరా దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని కెమెరాలు చూస్తూ చివరికి కోపరా అని ఇక్కడ పెడుతున్నారని తీసుకొచ్చి, లేకపోతే ఇక్కడ పెడుతున్నారు ఎత్తిన లేదా తీసుకొచ్చి, ఈ కెమెరా వరకు ఈ డైరెక్టర్ల వరకు పనిచేసే అదృష్టం నాకు కలిగిందో అది నిజంగా భగవంతుడికి నేను రుణపడి ఉన్నాను. ఎందుకు సేనాపతి ఏమండి? ఎవడన్నా అంటే ఆ నలుగురు ఇవన్నీ చేసేసాక ఒక యాంగిల్కి వెళ్ళిపోయినా కామెడీలో సరే ఏంటి ఎత్తేవలే, చూసేవలే, వేసేవలే ముగ్గు, అంతకంటే చెప్పలేము. వాటి నుంచి ఒక ఆ నలుగురు లాంటి మరో యాంగిల్కి వెళితే నాకు ఎప్పుడు అనిపించేది మనసులో, అయితే నవ్వుతాం లేకపోతే ఏడుస్తాం, ఇదేనా ఏం చేస్తాం అని అన్న సేనాపతి. ఇవాళ అంటే ఎక్కువసేపు మాట్లాడకుండా మీకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను. నేను మీ జీవితంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటాడా అని ఊహించరు ఈ సినిమా చూస్తే. మరొక అదృష్టం ఏంటి? ఎక్కడ మిక్చర్ కెమెరాలు, ఎక్కడ థియేటర్లు, ఎక్కడి నుంచి వచ్చి మొత్తం నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్. అంటే నాకు థియేటర్తో పని లేదు, మేమే నీ దగ్గరికి వచ్చాం, మీ ఇంటికి వచ్చేసాం, అంతవరకు వచ్చేసాడు. ఎక్కడ ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్. ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టడం వల్ల మా అందరికీ ఉపయోగపడటం వల్ల నాలాంటి వాడు స్టిల్ బ్రతికుండడానికి కారణం, బ్రతికుండడం అంటే పని చేయడానికి కారణం సేనాపతి లాంటిది. ఫస్ట్ టైము నాకంటే చాలా చిన్నవాడు, వాళ్ళందరూ కూడా ఆ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. నేను యంగ్ జనరేషను, నేను ఎందుకు ఇందాక అందరికంటే చిన్నవాడిని అన్నాను అని అంటే కనుక నేను ఎంత భయపడుతూ పనిచేశానో ఈ సినిమాలో. మీరు రేపు పెర్ఫార్మెన్స్లో మీకు ఏదన్నా అనిపిస్తే నేను అదే చెప్తున్నా. ఒక సీను, సైలెన్స్ ప్లీజ్, ఒక సీను 13 పేజీల సీను ఒక షార్టు చేశానని గుర్తు చేసుకున్నారు వాళ్ళు, బాగుంది. చేశాను, ఒక ఆర్టిస్ట్ చేశాడు అని అంటే, పైగా మాకు ఆ రోజున వర్షం పడిపోయి టైం అంతా పోయి
చాలా తక్కువ టైం ఉండింది, కానీ చేయగలిగాము. కానీ చేసే మూడ్లోకి ఆ డైరెక్టర్కి ఆ క్రెడిట్ చెందుతుంది 100%. దానికి తోడు ఇతనికంటే చిన్నవాడైనటువంటి ఆ వివేక్ కెమెరామెన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. యూ విల్ సీ ద రియల్ వీళ్ళు ప్రొడ్యూసర్లుగా ఇప్పుడు వీళ్ళు ఎట్లా స్టార్ట్ అయిపోయారు, ఎలా స్టార్ట్ అయిపోయి చిన్న బడ్జెట్తో పెద్ద సినిమాలు ఎట్లా తీయాలని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఈ బ్యాచ్ అంతా అట్లా వచ్చేస్తున్నారు. వాట్ అయితే వాళ్ళని చూసి నాకు సిగ్గేసి నేను ఒక రోజు తీయాల్సిన సీను గంటలో అయిపోయింది, 1 అవర్లో అయిపోయింది. బట్ ఇట్ వాజ్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ అరే ఇప్పుడు మాత్రం నువ్వు ముందుకు రా, ఇందాక నుంచి నేను ఎవరు పిల్లలేదు, నువ్వేరా రా. ఇతను కారణం. యాక్చువల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పారు, కానీ నేను మాత్రం థ్యాంక్స్ చెప్పేది వీడికి 100%. ఇతను ఈజ్ ద రీజన్ వేరే నన్ను మూడ్లో పెట్టడానికి. కానీ ఎంత సీన్ ఉన్నా సరే అనే చదువురా చేయరా అలా పక్కన ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి తప్పకుండా. ప్రతి హీరోకండి నచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వర్క్ దగ్గర. మనకి మన మూడ్స్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళి, పైగా ఇట్ ఈస్ అది మామూలుగా చేసే మూడ్ కాదు. ఏమంటే జీవితంలో ఏ మనిషికైనా ఒక ఎమోషన్స్ కావాలంటే ఏ ఎమోషన్కి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడో జీవితంలో ఇంట్లో ఒక అతి క్లోజ్ అయిన తల్లో తండ్రి ఎవరో చచ్చిపోయినప్పుడు, అతి క్లోజ్ అయిన ఎవరు చచ్చిపోయినప్పుడు అంత ఎమోషన్ తీసుకోవాలి. అంత ఎమోషన్లో కూడా మనం చేయటానికి కారణమైనటువంటి మొత్తం ఈ బ్యాచ్ అందరికి, పవన్ అండ్ బ్యాచ్ మధ్యలో వీళ్ళిద్దరు ఎంట్రీ. వీళ్ళిద్దరూ వచ్చి ఏమీ తెలియనట్టుగా అట్లా అసలు ఏమీ తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు. పాపం చిరంజీవి కూతురు, ఏమండి నాకు కూతురులే వచ్చే అంకుల్ అంత బాగానే ఉందా అంకుల్. ఇంత హెవీ వర్క్ చేయిస్తూ తీస్తూ, అమ్మ మీ ఇద్దరికి నేను ఒక్కటే పెద్దవాడికి నేను మీకు ఇచ్చే సలహా ఇదే, ఈయన్ని వినొద్దు. మీరు ఇలాగే గొప్ప సబ్జెక్టులు చిన్న బడ్జెట్ ఇలాగే తీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను సుస్మిత త్వరలో వాళ్ళ నాన్నతో చేయబోతుంది, చిన్న బడ్జెట్తో చేస్తేమో చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఎవరైనా జీవితంలో మనం ఆగామా 45 ఏళ్ళ నుంచి ఎక్కడి దాకా వచ్చాం మనం. సో 100% ఆ సినిమా దాకా నువ్వు వెళ్ళాలనే నా మనసులో బ్లెస్సింగ్స్. 100% నాతో తీయాల్సిందే నువ్వు, ఎట్టి పరిస్థితుల్లో. నాతో సినిమా తీసినప్పుడు నాతో తీయపోతే ఎలాగ నువ్వు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హోల్ లైఫ్ కమింగ్. ఇంకా ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, ప్రారంభం మాత్రమే. మీరు ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలని నా బిడ్డలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఆహాలో డిసెంబర్ 31 మీరు కష్టపడిపోయి థియేటర్కి అక్కడికి వెళ్ళిపోయి మీరు హైరాణ పడక్కర్లేదు. హాయిగా మీ ఇంట్లోనే కూర్చుని ఒక కొత్త సంవత్సరాన్ని ఆరంభాన్ని మీరందరూ దాన్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేనాపతిగా నాతో పాటు నా క్రూ అందరూ, అంటే రవి అనో లేకపోతే నరేష్ అనో రాకేందో అని ఇట్లా సెపరేట్గా ఎవరిని చెప్పట్లా. నేను అందరూ నాతో 100% నన్ను బాగా వర్క్ చేసేటట్టుగా అందరూ ఎంకరేజ్ చేశారు. యు ఆల్ ఎంకరేజ్ మీ. నన్ను అంటే ఇప్పటికీ కూడా అంత కసిగా పనిచేయడానికి కారణం మీరందరే. మీ వల్ల మంచి వర్క్ చేయటం వీలైందని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావాలి ఇంకా మీదట, కొత్త కథలు. బావా, ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ సపోర్ట్. లైక్ యూ 100% మీకంటే ఇంకొకరు లేరు మాకు. ఎందుకనంటే ఏదైనా ఒక మంచిది కానీ ఒక కొత్తది కానీ ఉంటే మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. మేము గత 45 సంవత్సరాలుగా మీ దగ్గర చూసింది అదే. మావాడు బన్నీ మేము చేసేస్తుంటే మీరు ఎంజాయ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది కూడా అంతే. ఇంకా కూడా ఇలాగే మేము పనిచేయాలని, నేను ఉన్నంతకాలం పనిచేస్తూనే ఉండాలని మీరు కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని, మనిద్దరికి ఉన్న క్యారెక్టర్ని బట్టి మేము ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిసెంబర్ 31 సేనాపతి. ఆహా ఆహా ఆహా. థ్యాంక్ యూ సార్. క్షమించాలి నాకు నువ్వు అన్నట్టే నిన్ను మర్చిపోయాను. అసలు మావాడు మా అబ్బాయి ఆడిని మర్చిపోయాను, శ్రీ విష్ణు. సారీ, ఏమనుకో. ఎవరు మర్చిపోవటాలు ఏముండవు ఇక్కడ. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని కొన్ని కట్ చేసాం, అది విషయం.
లిరిసిస్ట్ లక్ష్మణ్ గారు ఒక్కసారి పైకి రారా? సో యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి సినిమాలతో మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒకటి, అందరూ ఈ ఒగ్గు కథ గురించి గొప్పగా చెప్తున్నారు కదా సార్, ఒగ్గు కథ అని. ఆ ఒగ్గు కథ రాసిన లిరిసిస్ట్ లక్ష్మణ్ గారు, ఆయన ఎంతో కష్టపడి ఎక్కడో సింగర్స్ని తీసుకొచ్చి, థ్యాంక్ యూ. సో యా, వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ద వరల్డ్. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కూర్చోవలసిందిగా, ఒక్క నిమిషం కూర్చోవలసిందిగా కోరుకున్నాం. అరవింద్ గారు ఒక్క నిమిషం మీరు ఇక్కడే, ఒక్క నిమిషము. అంటే మాకు ఒకటి మాకు తెలుసండి, నిన్న విడుదలైంది ఆహాలో, మేము చూసాం. దాని గురించి ఒక క్లారిటీ మీ దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. సార్ తిమ్మాపురం చూసాము, అమలాపురం చూసాం సార్, కానీ ఈ సినిమాపురం ఏంటి సార్? దాని గురించి మాకు తెలియాలి. ఒక మాట మీరు మాట్లాడితే బాగుంటుంది. అండ్ ఎస్, బిఫోర్ దట్ ఒక్కసారి చూద్దామా సార్, అందరికీ చూపిద్దాం అనుకున్నాం. ఒకసారి సినిమాపురం సార్, నేను ఇందాక చెప్పినట్టు అమలాపురం విన్నాను, తిమ్మాపురం విన్నాను సార్. ఈ సినిమాపురం ఏమిటి సార్? పూర్తి స్థాయిలో హీరోయిన్లుగా మారిపోయారు అందరూ చేసిన వాళ్ళు. అంటే ఈ ఆహాలో అందరూ అతిగాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకు ఐడియా వచ్చింది. ఫుల్గా తీసిన యాడ్ని సగం టీజర్లో ఒక టీజర్ అన్నమాట ఇది. ఒక యాడ్ని ఒక టీజర్ చేసి సగం వదిలి మిగతా సగం ఏంటో మళ్ళీ చూపిస్తామని అటువంటి యంగ్స్టర్స్ని పెట్టుకున్నాం కనుకే ఈ ఆహా ఇవాళ ఇంత బ్రైట్గా ఉంది. ఐ అప్రిషియేట్ దేర్ ఐడియా. వాచ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది హాఫ్. అంతే అండి, సినిమా ఇంకా బాకీ ఉంది, అప్పుడే చెప్పేస్తే ఎలా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వడానికి ఆహా కంటెంట్ మన వాసు గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. మెరీ క్రిస్మస్ ఎవ్రీబడి. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఇయర్ హ్యాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ ఆహా. రైట్ నౌ వీఆర్ లీడింగ్ towards becoming the number one regional OTT platform in India, and that is only because me media support anta maakundi kabatti. Heading to the new year, we wish you continue to support us like this. Thank you Allu Arvind sir for gracing us to this event. నాకు గుర్తుంది ఈ ఐడియా ఆఫ్ సేనాపతి ఎలా స్టార్ట్ అయిందో ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్ వెన్ వీ వర్ డిస్కసింగ్, అండ్ ఫ్రమ్ దట్ డే మీ సపోర్ట్ ఎవ్రీ డే మాకుంది, అండ్ యూ హ్యావ్ బీన్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ టు బీ దిస్ సక్సెస్ఫుల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. Thank you Vishnu, Tarun, Bekkam garu. Thank you Hasid, thank you Teja, thank you everybody for gracing this event. Ee idea okkasari vachin tarvata, I think the two main people who made this possible and made this live today, I think Sushmita garu, Vishnu garu, thank you so much. All our conference room chats, we remember. And then my good friend Pavan, where are you? Pavan, I think manam Pavan సినిమాలు ఇప్పటి వరకు చూసాము, కానీ ఇప్పటి నుంచి ఐ థింక్ వీల్ సీ ద రియల్ పవన్, యాజ్ తరుణ్ వాజ్ సేయింగ్. ఆల్ ఆర్ డిస్కషన్స్, ఆల్ ఆర్ debates on the film, I think, have all come through this day. Pavan, thank you so much. I think you are the game changer for Senapati. Thank you so much. Pavan inta baga is ee cinema తీయడానికి, I think there are 4 pillars for Pavan, and ఈ నలుగురిని బాగా టార్చర్ చేసినట్టున్నాడు. Some of them have actually come and told me. I think the first one is Shravan, wherever you are, I can't see you, but amazing background score. నేను మొత్తం సినిమా చూసాను. You made a lot of difference to the film. The second one I would say Vivek, this is the second project మనం ఇద్దరం కలిసి చేస్తుంది. From the first one to here, I think you've grown tremendously. I think this is your takeoff. I wish you all success going forward. Thank you so much for being a part of this one. Gautam, thank you so much for the amazing editing. I think you have also made a very good addition for this project. And last, Saranya, I can see you there, the executive producer for this show. Every day, I think the endless debates that we had with Saranya, thank you so much for all the hard work that you put in for this project. ఆర్పి గారు, మీ గురించి మాట్లాడేంత వయసు అనుభవం నాకు సరిపోదు, బట్ ఐ కాంట్ టాక్ అబౌట్ యువర్ యాక్టింగ్. కానీ ఫ్రమ్ ద డే ఐ మెట్ యూ ఆన్ ద సెట్స్ టు ఇప్పటి వరకు, వాట్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. ఐ నో మా టీం మీ ఇంటికి కూడా వచ్చి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, బట్ ఏ రోజు కూడా మీరు హ్యావ్ సపోర్టెడ్ అస్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. Naresh, I think what a performance, and performing against somebody who's at that stature, I think you've really pulled it off this time. I really wish you all the best. మీ మొదటి లీడ్గా వస్తున్న ఈ సినిమా ఇది. ఇక్కడి నుంచి ఐ థింక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ జర్నీ టు డూ. జ్ఞానేశ్వరి అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, రాకేందు, జీవన్, కేశవ్, Ravi, all of you guys, wonderful job, Rocky.
You all have performed real hard, and all that hard work, Manandardi, I think, is coming true. Thank you so much. December 31st, we are coming on to your homes. AHA is available to you at your home, Andi, just for rupees 399 per year. Already unna vallu December 31st, please watch the film, and leni vallu please subscribe and watch it on AHA. Thank you. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైపోయింది కదండి, December 31st. ఏమండి పార్టీలన్నీ క్యాన్సిల్ అంట, ఇంట్లోనే ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కడంట? ఆహాలో అంట. చూసేయండి December 31st నా సేనాపతి. సో సేనాపతి సినిమాని లవ్ చేసే వాళ్ళందరి హృదయాలకి అధిపతిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ ఎవరైతే వచ్చి ఈ ఈవెంట్ని గ్రేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వన్స్ అగైన్. అండ్ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చాలా పేషెంట్గా మమ్మల్ని విన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకండి, సేవ్ ద డేట్ December 31st, సేనాపతి ఆన్.